అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ఈరోజు మనం జ్ఞానం దాని గురించే ఇంకా కంటిన్యూ చేద్దామండి. అన్ని ప్రాసెస్‌ల్లోకి బెస్ట్ ఏంటి భగవంతుడిని చేరుకోవడానికి అంటే వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఈస్ భక్తి అన్నమాట. సారీ, వన్ ఆఫ్ ది ప్రాసెస్ భక్తి. అది కాకుండా జ్ఞానం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ జ్ఞానం గురించి ఈరోజు మనం 2 శ్లోకాల్లో 2 కాదండి, మొత్తం 18వ అధ్యాయం 67వ శ్లోకము, 18వ అధ్యాయం 67 శ్లోకం నంబర్, ఇంకా 13వ అధ్యాయం 8-12 ఈ శ్లోకాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. 67వ శ్లోకం, 18వ అధ్యాయం 67. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి గాని, భక్తులు కాని వారికి గాని, భక్తియుత సేవలో నిలువని వారికి గాని, నా ఎడ అసూయను కలిగిన వారికి గాని ఎన్నడును వివరింపరాదు. ఇక్కడ ఎవరికి చెప్పకూడదు అనేది దాని గురించి భగవంతుడు ఆ జ్ఞానం ఎవరికి రాదు, ఎవరికి చెప్పకూడదు. మనం ఈ ఈ గుహ్యతమమైన జ్ఞానాన్ని, భగవద్గీతకి సంబంధించిన జ్ఞానాన్ని, లేకపోతే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఎవరికి చెప్పకూడదు, వివరించకూడదని అంటున్నారు. భగవంతుడి పట్ల అసూయ కలిగిన వారికి కొన్ని కేటగరీస్ చెప్తున్నారనమాట. తపస్సంపన్నులు కాని వారికి, తర్వాత భక్తులు కాని వారికి గాని, భక్తియుత సేవలో నిలువని వారికి కానీ, భగవంతుడి పట్ల అసూయ కలిగిన వారికి, ఈ 4 కేటగరీస్ ఓళ్ళకి చెప్పకూడదు. జ్ఞానాన్ని, గుహ్యతమ జ్ఞానాన్ని చెప్పకూడదు అని అంటున్నారు. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా మనకి భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడే చెప్పారు. భగవద్గీత నేర్చుకోవడానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అనే దాని గురించి ఏం చెప్పారండి? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే భగవంతుడు శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడు మనకి భగవద్గీత అర్థమవుతుందనమాట. తర్వాత అర్జునుడు ఏ రకంగా అయితే కృష్ణుడి పట్ల ఎంతో భక్తితో ప్రేమపూర్వకంగా ఉన్నాడో, మనం అలా ఉన్నప్పుడు మనకి భగవద్గీత ఈజీగా అర్థమవుతుంది అని ప్రభుపాదుల వారు స్టార్టింగ్‌లోనే, ఇంట్రడక్షన్‌లోనే మనకి క్లియర్‌గా చెప్పారనమాట. ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరికి తపస్సంపన్నులు కాని వారికి అంటే ఎవరైతే తపస్సును ఆచరించరో, ఆస్టెరిటీస్ అవి ఫాలో అవ్వరో. ఇప్పుడు మనకి కొన్ని సార్లేంటంటే, మనకి భక్తి జీవితంలో వచ్చిన కొత్తలో లేకపోతే కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే చాలా భావంతో ఉంటారనమాట. స్వామి విగ్రహాన్ని చూసినప్పుడే వాళ్ళలో చాలా భావాలు ప్రకటితమవుతూ ఉంటాయి. మనకు కూడా అంటే ఒకరోజైతే యాక్షన్ చేస్తారు ఎవరైనా. 2 రోజులు నటించొచ్చు, 3 రోజులు నటించొచ్చు, ఒక నెల.
కానీ రోజు సంవత్సరాల తరబడి ఎవరు భరించలేరు కదండీ భగవంతుడి ముందు. మనకి మంచి మనం భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ అవతల వాళ్ళు ఎంత భక్తిలో ఉన్నారు అనేది మనం కూడా తెలుసుకోగలుగుతూ ఉంటాం. అలా ఏంటంటే కొంతమంది డివోటీస్‌ని చూసినప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం క్రితమే వచ్చినట్టు మనకనిపిస్తుంది. కానీ వాళ్ళు భక్తిలో చాలా ముందుకుంటారనమాట. చాలా రాగానే అసలు ఇలా ఎంటర్ అవ్వగానే 16 రౌండ్స్ చాంటింగ్ చేసేస్తారు. ఏకాదశి ఏకాదశిలో కూడా చాలా ఈజీగా ఫాలో అయిపోతారు. భగవద్గీత, భాగవతం అవన్నీ చాలా ఫాస్ట్‌గా చదవగలుగుతారు. తర్వాత ఏదైనా చెప్పినా భగవంతుడి గురించి ఏదైనా చెప్పినా చాలా ఈజీగా గ్రాస్ప్ చేసి భగవంతుడిని ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ భక్తి వాళ్ళు ఈ ఆస్టెరిటీస్ అని తపస్సులన్నీ కూడా వాళ్ళు చాలా ఈజీగా ఫాలో అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఓకే. అలాంటి వాళ్ళకి భక్తి అనేది ఈజీగానే ఉంటుందనమాట. తర్వాత ఇంకొక టైప్ ఎలా ఉంటారు అంటే అంటే ఇప్పుడు మన ఎండీవర్ మనం ఎంత ప్రయత్నిస్తున్నామో భగవంతుడిని అర్థం చేసుకోవడానికి అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సెకండ్ కేటగరీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంట్రెస్టే రాదు. అంటే క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. ఆహ్, 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 16 మాలలు చేస్తూ ఉండొచ్చు. మాలలు చేసేటప్పుడు కూడా చాలా డిస్ట్రాక్షన్ అన్నమాట. వాళ్ళు అంటే ప్రయత్నించిన పూర్వజన్మ సుకృతి ఎక్కువ లేదనుకోండి. అప్పుడేమవుతుంది ప్రయత్నం కూడా సరిగ్గా చేయలేరనమాట. కానీ ఏంటంటే మనకి మనం ఇన్ని రోజుల్లో గత కొద్ది సంవత్సరాలుగా మనం క్లాసులు వింటున్నాము. మనకి మన బ్రెయిన్‌లో ఎలా పడింది మన వల్ల మనం ఏది చేసుకోలేమనమాట. ఎప్పుడైతే మనకి ఆ గురువు కృప, కృష్ణుడి కృప ఉంటుందో అప్పుడు మనం భక్తి జీవితంలో కొంచెం కొంచెం ముందుకు చేసుకోగలుగుతాం. ఈవెన్ దో మనకి ఎలాంటి క్రెడిట్ లేదు. పై ఆహ్, పుణ్య పుణ్య ఫలాలు అనేవి మనకి లేవన్నమాట. లేకపోయినా మనం కొంతమందుంటారు. ఈ పైస్ క్రెడిట్ ఏమి లేకపోయినా ఫలాలు ఏమీ లేకపోయినా సరే, వాళ్ళెలా ఉంటారంటే సిన్సియర్‌గా ఉంటారనమాట. అది వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ. చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా ఉంటారనమాట. ఏది చేసినా మెటీరియలిస్టిక్ పనులు చేసినా, భౌతికపరమైన పనులు చేసినా, ఆధ్యాత్మిక పరమైన పనులు చేసినా, చేసిందేదో పర్ఫెక్ట్‌గా చేయడం వాళ్ళకిష్టం అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ భక్తిలో చాలా ఈజీగా షైన్ అవ్వడానికి అవకాశాలున్నాయన్నమాట. అంటే వాళ్ళకి పైస్ క్రెడిట్ ఏమీ లేకపోయినా, పుణ్యఫలాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రయత్న లోపం అనేది ఉండదు. మనం కంటిన్యూయస్‌గా మనం ప్రీవియస్ క్లాస్‌లో ముందు క్లాస్‌లో చెప్పుకున్నాం గదండీ! కంటిన్యూయస్‌గా వేరియస్ ఆచార్యుల వాళ్ళు ఇచ్చిన టీకా కామెంటరీస్ అవి మనం చూసాము. దానిలో ఆహ్, ఆహ్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, తర్వాత భూరిజన స్వామి వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా మనం కొన్ని టీకాలవి, కామెంటరీస్ అవి విన్నాం. దాంట్లో అందరూ కామన్‌గా చెప్పేదేంటి? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆత్మ నిగ్రహం ఉండాలి. తర్వాత కంటిన్యూయస్‌గా మనం ఎఫర్ట్ పెడుతూ ఉంటే కంపల్సరీ మనకు కన్సిస్టెంట్‌గా చేయాలి. ఒకరోజు చేసి, ఒకరోజు చేయకుండా అలా ఉండకూడదనమాట. ప్రతిరోజు ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. అలా చేసినా సరే అంటే సిన్సియర్‌గా, సీరియస్‌గా మనం భక్తిని తీసుకున్నా సరే, పూర్వజన్మలో మనకెలాంటి పుణ్యము లేకపోయినా, కొంచెమే ఉన్నా మనం ఈజీగానే మనం కన్సిస్టెంట్‌గా ట్రై చేస్తున్నాం కదా! ట్రై చేయగా ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో, 3 సంవత్సరాల్లోనో మనం మన ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామో దాన్ని బట్టి మనం అంత సీరియస్‌గా భక్తి అవుతామనమాట. అయితే ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఇవన్నీ చెయ్యరనమాట. తపస్సు చెయ్యరు. అంటే ఆస్టెరిటీస్ ఏవి ఫాలో అవ్వరు. ఏకాదశులు కానీ, విధి విధానాలేవి ఫాలో అవ్వరనమాట. మార్నింగ్ మంగళారతి అటెండ్ అవ్వడము, జపం చేయడము ఇలాంటివేం చేయరు. భక్తులు కానివారు. ఇప్పుడు మనం ఆ స్టేజ్‌లో మనకసలు కొంతమందికి ఇందాక నేను ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు స్పాంటేనియస్‌గా వాళ్ళకి భగవంతుడిని చూడగానే చాలా ఫాస్ట్‌గా అట్రాక్ట్ అయిపోతారనమాట. కొంతమందేంటంటే మనం అంటాం భక్తి చేయాలి అని అంటారు. కానీ భగవంతుడిని చూడగానే కంట్లోంచి నీళ్లు కారేటట్టు, లేకపోతే మన రోమాలు నిక్కబొడుచుకునేంత ఆ లెవెల్‌లో కాకపోయినా భగవంతుడిని చూడగానే అందరికీ ఆ హ్యాపీనెస్ అనేది రాదండి. తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనలో చాలామంది భగవంతుడిని చూడగానే అంటే ఒకరోజు సంతోషం వస్తుంది. ఒక్కొక్క రోజు రాదు. ఎందుకంటే మనం భక్తిలో అంత హై లెవెల్‌లో లేము కాబట్టి ప్రతిరోజు మనం చూసిన ప్రతిసారి ఒక ఫోటోలో భగవంతుడిని చూసినా మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనే ఫీలింగ్ రావాలన్నమాట. అలా రావట్లేదు అంటే భక్తిలో మనం అంత రేంజ్‌లో లేము. ఇంకా మన సాధన భక్తులం కాబట్టి అంత మనకి అప్పటికి ఇంకా రాలేదు ఇప్పటికి. అయితే
కొంతమందికి చూడగానే వస్తుందనమాట. అంటే ఏంటి ఫస్ట్ ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించాలి. అప్పుడు మనకి ఆ భక్తి అనేది డెవలప్ అవుతుందనమాట. అసలు ప్రయత్నమే లేకపోతే మనకి భక్తి అనేది రావడం కూడా కష్టమనమాట. అందుకే అంటున్నారు తపస్సంపన్నులు కాని వారికి, భక్తులు కాని వారికి, తర్వాత భక్తియుత సేవ ఆహ్, భక్తియుత సేవలో నిలువని వారికి. భక్తియుత సేవ చేసేటప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా భక్తుల్ని చూడగానే మనకి సంతోషం కలగాలనమాట. చాలా రోజుల తర్వాత ఒక మాతాజీని మనకిష్టమైన మాతాజీని చూసినప్పుడు సంతోషం కలగడం అది వేరే విషయం. ఆహ్, అలా కాదు. మనం ఎప్పుడు ఎన్ని సార్లు మనం సండే క్లాసులకెళ్తూ ఉంటాము. లేకపోతే ఇలా ఆన్‌లైన్‌లో అయితే కష్టంలెండి. ఒకళ్ళనొకళ్ళు మనం చూసుకోం కాబట్టి కష్టము. ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా మనం టెంపుల్‌కెళ్లి చూసినప్పుడు, ఆ టెంపుల్‌లో డివోటీస్ అందరి సంతోషం చూసినప్పుడు మనకి సంతోషం కలగాలనమాట. అలాగా అలా లేదు అనంటే అప్పుడు మనం భక్తిలో కన్సిస్టెన్సీ లేదండి. ఇంకా మనం చేయాల్సిన ప్రయత్న ప్రయత్నం అనేది ఇంకా చాలా అవసరం మనకి. అది భక్తియుత సేవలో కొంతమందేంటంటే ఆహ్, సేవ చేయడానికి ఇష్టపడరనమాట. ఏదో వస్తారు, అలా వస్తారు, కూర్చుంటారు, జపం చేస్తారు, దేవుడిని చూస్తారు. ఎవరైనా క్లోజ్‌గా ఉన్న డివోటీస్‌తో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకని సేవ చేయడానికి ఇష్టపడరు. అలాగుండకూడదనమాట. భక్తియుత సేవ చెయ్యాలి. అప్పుడే మనం సేవ చేసే కొద్దీ ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆ ఇగో అనేది క్రష్ అయిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే, సేవ చేస్తూ ఉంటే మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. ప్రోగ్రెస్ అవుతూ ఉంటే స్టార్టింగ్‌లో ఏంటంటే, మనకి ఇస్కాన్ చాలామంది డివోటీస్ ఏంటంటే, మనల్ని సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ చేయడానికి సీనియర్ డివోటీస్ ఎలా ఉంటారంటే, మనం ఎంత చిన్న మంచి పని చేసినా చాలా ఎక్కువ పొగుడుతూ ఉంటారనమాట. తర్వాత ఏమవుతుంది, మనం భక్తిలో సీరియస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ పొగడ్తలవి ఉండవు. పొగడ్తలు లేనప్పుడు మనకి బాధొచ్చేస్తుందనమాట. అయ్యో! ఏంటి ఇంతకుముందు ఈ మాతాజీ నేనెంత చేసినా అంత పొగిడేవారు. ఇప్పుడేమో నేనంత చేస్తున్నా సరే, ఇంకా ఏదో అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నారని చెప్పేసి మనకి భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ టెస్టులు పెరుగుతూ ఉంటాయి. టెస్టులు పెరిగే కొద్దీ ఏమవుతుంది, మనకు ఆ ఇగో క్రష్ అయిపోతూ ఉంటుందనమాట. మనకున్న ఆ మిథ్యాహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి అహం దెబ్బతింటూ ఉంటుంది. దాన్ని ఆహ్, ఆ రకంగా మనకి భక్తియుత సేవ అనేది చాలా అవసరం అవుతుందనమాట. మనం ఎంత కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ప్రీచింగ్ సర్వీస్. తర్వాత అంటే ప్రచారం చేసే సేవ, తర్వాత ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ చాలా ఎలివేటెడ్ ఇన్ ద సెన్స్ భగవంతుడి దృష్టిలో అన్ని సేవలు సమానమే. కాకపోతే మనం ఈ కొన్ని ఇలాంటి సేవలు బుక్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ఎవరినైనా మనం ఒక్కొక్కసారి హ్మ్. సెంటరో లేకపోతే టెంపులో కొత్తగా ఓపెన్ చేసినప్పుడు డివోటీ కేర్ అని ఉంటది కదా! ఎవరైనా కొత్తగా డివోటీస్ మన సెంటర్‌కో లేకపోతే మన టెంపుల్‌కో వచ్చినప్పుడు నెక్స్ట్ టైమ్ మళ్ళీ వాళ్ళు రావడానికి మనకి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్‌లో వాటిల్లో బడ్డీ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. ఎవరైనా కొత్తగా ఎంప్లాయీస్ ఎవరైనా కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళతో ఆ టీమ్‌లో ఉన్న ఎవరో ఒక మెంబర్‌తో బడ్డీ లాగా అంటే ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళిద్దరికీ ఒక ఆహ్, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు ఆ కొత్త మెంబర్‌ని ఈ పాత మెంబర్ కేరింగ్ చేసుకోవడం అన్నమాట. అది బడ్డీ సిస్టమ్ అంటే. అలాంటిదే మనం ఈవెన్ ఇస్కాన్‌లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. డివోటీ కేర్. అక్కడేం చేస్తారు కొంతమంది డివోటీస్‌ని చూసుకుంటారన్నమాట. చూసుకోవడం అంటే మధ్యలో కాల్ చేసి జనరల్‌గా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మాతాజీ లేకపోతే ప్రభుజీ ఎలా ఉన్నారు? మీ వర్క్ ఎలా నడుస్తుంది? బాగున్నారా? పిల్లలు బాగున్నారా? ఆ మధ్య మీ అత్తగారికో లేతే ఎవరికో బాలేదన్నారు. ఇలా జనరల్ టాక్ అన్నమాట. అంటే ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకోవడానికి. ఇలాంటివన్నీ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఇప్పుడు మనకి వాళ్ళకి బాండేజ్ ఆహ్, ఏర్పడేంత వరకు చాలా కష్టం అన్నమాట. కొంతమంది అసలు చాలా విసుగ్గా మాట్లాడతారు. ఏదో ఒకసారి సెంటర్‌కొస్తే వీళ్ళేంట్రా బాబు నా వెంట పడ్డారన్నట్టు వాళ్ళు ఆ ఫోన్‌లోనే తిడతారన్నమాట మనల్ని. మాతాజీ మాకవ్వదు మేము రాము అని చాలా వాళ్ళ వాయిస్ టోన్ చాలా చాలా హార్ష్‌గా ఉంటుందన్నమాట. మనం తీసుకోలేము. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇగో క్రష్ అవుతుంది. బుక్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏదో భగవద్గీతలో కొన్ని చదువుకొని మనకిది తెలిసింది కొంచెం అది చెప్పడానికి మనం ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే రివర్స్ క్లాసెస్ పడుతూ ఉంటాయి మనకి. వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. లేకపోతే "నువ్వు చదివావా ముందు" అని అడుగుతారనమాట. కొంచెం మనం భక్తిలో ముందుకెళ్ళి రోజు చదువుతూ ఉంటే అది ఓకే. వాళ్ళు అడిగేదానికి మనం ఆన్సర్ చెప్తాం. స్టార్టింగ్ స్టేజెస్‌లో ఎలా ఉంటుందండి,
ఆ బుక్‌లో ఏముందో మనం చదవము. చదవకుండా అందుకే ప్రభుపాద అంటారు, ఎప్పుడైనా బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఆ బుక్ చదవండి. బుక్కులు ఇవ్వడం కాదు, చదవడం ఇంపార్టెంట్. మనం ఎందుకు అందరికి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం? చదవడానికి. అది మీరు ముందు చేయండి, తర్వాత డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళండి అని మన స్పిరిచ్యువల్ మాస్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రభుపాద కూడా చాలా సార్లు దీన్ని స్ట్రెస్ చేశారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇగో క్రష్ అవుతుందనమాట. ఇగో క్రష్ అవుతూ ఉంటే మనం భక్తిలో ముందుకెళ్తూ ఉంటాము. ఆహ్, ఓహ్! నా లెవెల్ ఇది. కానీ నేనేదో అనుకున్నాను అని మనకి రియలైజేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు భక్తి లేదు, తప తపస్సులేవి ఆచరించడం లేదు, భక్తియుత సేవ లేదు, భక్తిలో కన్సిస్టెంట్‌గా ఉండట్లేదు. పైగా ఇవేవి క్వాలిటీస్ లేవు, ఇవేమి చేయట్లేదు. పైగా భగవంతుడంటే అసూయ. అయితే మనం అనుకుంటాం భగవంతుడి పట్ల ఎందుకు అసూయ ఉంటుందంటే ఉంటుంది. కొంతమందికి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఆ రాక్షస స్వభావం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు ఏంటి కృష్ణుడికి ఇంత గొప్ప? ఏంటి ఆయన చేసిన గొప్ప పనేంటి? ఆ! న నేను చేస్తున్నాను గదా! ఎందుకు కృష్ణుడికే ఎందుకు చేయాలి? వేరే దేవుళ్ళకి చేయొచ్చు కదా! ఇలా ఏదేదో అనుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఇవ్వకూడదు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే వాళ్ళు భక్తిలోకొస్తారో రారో తెలియదు కానీ వాళ్ళు ఇంకా కొంచెం భగవంతుడి పట్ల ద్వేషం పెంచుకుంటారనమాట. ఆహ్, ఏం భక్తి? ఎందుకు కృష్ణుడికే చేయాలి? మీరు కూర్చొని హరే కృష్ణ, హరే రామ అనేస్తే మొత్తం అంతా అయిపోతుందా? ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. చాలా సార్లు ప్రభుపాదని కూడా చాలామంది అడిగారు. మీరేంటి హరే కృష్ణ, హరే రామ అని కూర్చొని తింటారేంటి మీరందరూ అంటే ప్రభుపాద్ చాలా చక్కటి ఆన్సర్స్ ఇస్తారనమాట. ప్రభుపాద్ ఏం చెప్పారంటే వెంటనే మాకలాగా భగవంతుడు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేమందుకే మాకు భగవంతుడు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేమన్నీ చేయగలుగుతున్నాము. మళ్ళీ భగవంతుడికి సేవ, ప్రచారం ఇవన్నీ చేస్తున్నాం. మేమెక్కడ కూర్చొనుంటున్నాం, సరే అయితే ఒక పని చేయండి. మీరు కూడా రండి. మీరు కూడా వచ్చి కూర్చోండి. కృష్ణయ్య అన్నీ ఇస్తాడు అనంటే మళ్ళీ దానికి ఒప్పుకోరనమాట. అలా ఒప్పుకోరు. ఆ! భగవంతుడికి భక్తి చేయాలంటే కష్టం. చాలా మందికి ఒక భయం ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆహ్, టీనేజ్‌లో లేకపోతే 18, 20స్‌లో ఉండే పిల్లలు భక్తిలోకొస్తున్నారనుకోండి, పేరెంట్స్‌కి చాలా చాలా భయమనమాట. అమ్మో! మా పిల్లలెక్కడ ఈ ఇస్కాన్ వాళ్ళ పిల్లలనెక్కడ మార్చేస్తారో, వీళ్ళు పెళ్ళిళ్ళెక్కడ చేసుకోవడం మానేస్తారో, లోపలికొచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అసలు ఇస్కాన్‌లో ఏం చెప్తున్నారు? ఇస్కాన్‌లో ఎలా ఉంది? ఇక్కడ ఎంత హ్యాపీగా అందరూ భక్తి చేసుకొని, అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసి భగవంతుడికి సేవ ఎలా చేస్తున్నారు? దానిలో ఉండే ఆనందం ఏంటి? పిల్లలు ఎంత షైన్ అవుతారు. స్టార్టింగ్‌లో ఎవ్వరు మనం కూడా కొన్ని సంవత్సరాల క్రితం మనం భక్తి చేయలేదు కదండీ. కొద్ది సంవత్సరాలుగా మాత్రమే మనం చేస్తున్నాం. ముందంతా మన లైఫ్ ఎన్నో ఇయర్స్ మనం వేస్ట్ చేసుకొని ఉన్నాము. కానీ తర్వాత మనకి వచ్చిన తర్వాత మనకి ఇందులో ఏముంది, ఇస్కాన్‌లో ఏముంది అవన్నీ మనకి తెలుస్తున్నాయన్నమాట. అలా ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్‌కి అదొక భయం. ట్రిపుల్‌కెళ్ళినా పర్వాలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కాలేజెస్‌లో తిరిగినా పర్వాలేదు. ఏదైపోయినా పర్వాలేదు. కానీ ఇస్కాన్‌కి మాత్రం రాకూడదు. మారిపోకూడదు. పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఆ! ఎన్నో రెస్ట్రిక్షన్స్, ఎన్నో లేనిపోని అపోహలన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం భక్తి గురించి చెప్పామనుకోండి, వాళ్ళు భక్తిలోకి రారు సరికదా! భగవంతుడి పట్ల ఇంకొంచెం ద్వేషం పెంచుకుంటారు. తర్వాత వాళ్ళు ఇంకా అఫెన్స్ చేసే, అపరాధాలు చేసే అవకాశం ఉంటుందనమాట. ఆ రకంగా భగవంతుడు వీళ్ళందరికీ చెప్పకూడదు అని చెప్తున్నారు. ఈ జ్ఞానం కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట. ఇంకా ఇప్పుడు 13వ అధ్యాయము 8-12 శ్లోకాలు చూద్దామండి. 13వ అధ్యాయం 8-12. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహः ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనम् असक्तिरणभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम्
అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. परवाह नहीं, मैं परवाह नहीं, पूरा काम करता है। टाइम तो मैं मालिक टाइम तो पन లేదు నాకు టైం తో नहीं। హ్మ్. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువును ఆశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, పుత్ర కళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయములందు సమభావము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, ఆధ్యాత్మ జ్ఞాన ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనునవన్నీయు జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. ఇక్కడ మనం చాలా సార్లు మనం భగవద్గీత క్లాసెస్‌లో తెలుసుకున్నాం కదండీ! భగవద్గీతలో ఫస్ట్ 6 అధ్యాయాలు కర్మయోగం గురించి చెప్తాడు భగవంతుడు. నెక్స్ట్ 7-12వ అధ్యాయాల వరకు మనం భక్తి యోగము, నెక్స్ట్ 13 నుంచి మనం జ్ఞానయోగం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో భగవంతుడు ఈ పర్టిక్యులర్ శ్లోకాల్లో 8-12 శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడు ఒక 20 క్వాలిటీస్ ఇచ్చారన్నమాట. ఈ 20 క్వాలిటీస్ ఏంటి అంటే, నిజమైన జ్ఞానం అంటే ఏంటి? అంటే ఇవన్నీ కూడా జ్ఞానయోగానికి సంబంధించింది. తర్వాత ఆహ్, ఇవన్నీ జ్ఞానయోగానికి సంబంధించినవి. తర్వాత ప్రభుపాదుల వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 20 క్వాలిటీస్ మాత్రమే జ్ఞానం అనే దానిలోకొస్తాయి. మిగతా ఏ క్వాలిటీ అయినా సరే అది అజ్ఞానం అని చెప్తున్నారు. వీటికి అన్యమైనది ఏదైనాను అజ్ఞానమే అని ఇక్కడ భగవంతుడు చెప్పారు. ప్రభుపాదుల వారు దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారో ఒక్కొక్క మనం క్వాలిటీ గురించి నేర్చుకుందామండి. అయితే ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా విషయం తెలియలేదనుకోండి, ఇప్పుడు ప్రజలు అంటే ఇప్పుడు జనాలందరూ ఎలా ఉన్నారంటే ఏదైనా దేని గురించైనా తెలియకపోతే ఇంతకు ముందు రోజుల్లో కొద్ది రోజుల ముందు అంటే కొన్ని ఇయర్స్ ముందు మనం ఏం చేసేవాళ్ళం గూగుల్‌లో సెర్చ్ చేసుకునేవాళ్ళం అనమాట. గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే మనకేమొస్తుంది? ఏదైనా ఒక పర్టిక్యులర్ విషయం గురించి మనకు దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందనమాట. కానీ ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే చాట్ జీపీటీ, ఏఐ ఇలాంటివన్నమాట. ఏఐలో పార్ట్ చాట్ జీపీటీ. దానిలో ఏంటంటే మనం ఏ క్వెషన్ ఇచ్చినా సరే ప్రతి దానికి కూడా చాలా క్రిస్ప్‌గా క్రిస్ప్‌గా కావాలి తక్కువ షార్ట్ కట్‌లో కూడా ఇస్తుంది. డీటెయిల్డ్‌గా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. భలే అనిపిస్తుంది. అసలు ఏ క్వెషన్ ఇచ్చినా సరే అన్నిటికి ఆన్సర్స్ చెప్తుందనమాట చాట్ జీపీటీ. అంటే ఇక్కడ కూడా మనకి అది నాలెడ్జ్ అవుతుందా? అదంతా నాలెడ్జ్ కాదనమాట. జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోవడం కాదు. ఒక సేయింగ్ ఉందనమాట. ఒక ప్రోవర్బ్ లాంటిదుంది. అందులో ఏం చెప్తున్నారంటే, "నాలెడ్జ్ ఈస్ నాట్ థట్ ఫిల్స్ యువర్ మైండ్ బట్ ఇట్ వాట్ రిఫార్మ్స్ యువర్ హార్ట్." ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జ్ఞానం అనేది జస్ట్ మనకి ఒక మన మైండ్‌ని మొత్తాన్ని ఒక ఇన్ఫర్మేషన్‌తో ఫిల్ చేసేది కాదు. జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం అంటే ఏంటండి, మన హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలనమాట. ఇప్పుడు గూగుల్‌లో నేను ఆహ్, హ్మ్, ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఎవరు అంటే ఎవరు ఫస్ట్ మూన్ మీద అంటే చంద్రుడి మీద ఎవరు ఫస్ట్ పెట్టారు? అదంతా ఎవరు అడుగు పెట్టారు? లేతే ఎవరు వెళ్లారు చంద్రుడిలోకి? లేతే రీసెంట్‌గా సునీత విలియమ్స్ ఎళ్ళింది. ఆవిడ గురించి నేను ఇన్ఫర్మేషన్ అదంతా తెలుసుకుంటాను. అవంతా కూడా నాలెడ్జే. కానీ అది రియల్ నాలెడ్జా? అంటే కాదనమాట. అది నిజమైన జ్ఞానం కాదు. ఎందుకంటే సునీత విలియమ్స్ ఎక్కడ స్పేస్‌లోకెళ్ళింది అంటే దానికి నాకే ఏంటి? నా హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఏ రకంగా వస్తుంది? కొంత ఇప్పుడు నే నే మనం వెళ్ళిపోలేం కదండీ! మన లిమిటేషన్స్ మనకున్నాయి. మనలో చాలా మంది గృహస్థులున్నారు. ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట.
దానివల్ల ఏంటి ఇప్పుడు మనం ఆస్ట్రోనాట్ అయిపోలేము. వెళ్లి స్పేస్‌లోకి వాటిల్లోకి ఎంటర్ అవ్వడానికి అవ్వదు. లేకపోతే ఒక సైంటిస్ట్ లాగా మనం ఏదైనా కనిపెట్టేయలేము. కనిపెట్టేసి దేశానికి మనం ఏది ఇవ్వలేము. లేకపోతే ఒక సోల్జర్ లాగా, ఒక సైనికుడిలాగా మనం అక్కడికి వెళ్ళలేమనమాట. కాకపోతే వీళ్ళందరి గురించి మనం తెలుసుకుంటున్నాము. అంటే ఏంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము. ఆ జ్ఞానం ఎంతవరకు మన మైండ్‌లో కొంత ఇన్ఫర్మేషన్ తోస్తున్నాం అంతే. అంతేకాని ఇప్పుడు ఒక సోల్జర్‌ని చూసి అక్కడ అతను బోర్డర్‌లో ఫైట్ చేస్తున్నాడు పాకిస్తానీస్‌తో నేను కూడా వెళ్తాను అని చెప్పేసి మనం వెళ్ళడానికి అసలు అవ్వదన్నమాట. ఇప్పుడు మనం కూడా దాన్ని ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడదేమవుతుంది మన హార్ట్‌లో మన హృదయంలో ఆ చేంజెస్ మార్పనేది వస్తుందనమాట. అంతవరకు ఆ జ్ఞానం జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంతే. కానీ ఇక్కడ కొంత చెప్తున్నారనమాట. ఈ ఇక్కడ చెప్పిన జ్ఞానమంతా కూడా భ ఆహ్, ఇవంతా ఇప్పుడు భగవంతుడు ఏ క్వాలిటీస్ అయితే ఇక్కడ చెప్పారో అందులో ఇప్పుడు వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము ఇవన్నీ మెటీరియలిస్టిక్ పీపుల్‌కి కూడా ఉంటాయండి. అందుకే ఇక్కడున్న ఈ క్వాలిటీస్ 20 క్వాలిటీస్‌ని 20లో 19 క్వాలిటీస్ వరకు జ్ఞానయోగం కిందకి వస్తుంది. కానీ ఒకే ఒక్క క్వాలిటీ చెప్పారనమాట. అది మాత్రం మన భక్తికి ఇప్పుడు నిజమైన జ్ఞానం అదనమాట. అదేం చెప్పారు? అనన్యమైన భక్తి. నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి అని భగవంతుడు చెప్తున్నారనమాట. అది నిజమైన జ్ఞానం. మనం భగవంతుడి పట్ల నిజమైన భక్తిని పెంపొందించుకుంటే, దానివల్ల మన హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషనొచ్చి భక్తిలో మనం పురోగతి చెందుతామనమాట. మిగతా 19 క్వాలిటీస్ ఎలా ఉంటున్నాయంటే, ఇవన్నీ కూడా ఈవెన్ మెటీరియలిస్టిక్ పీపుల్ కూడా అంటే భౌతిక పరంగా ఉన్నవాళ్ళు కూడా ఫాలో అవుతారు. అహింస చాలా మంది చేయకుండా ఉంటారు బయట. అహింస చేయకపోయినంత మాత్రాన వాళ్ళు భక్తిలోకొచ్చేస్తారా? చెప్పలేము. ఓన్లీ భగవంతుడితో లేకపోతే శుద్ధ భక్తుల కనెక్షన్‌లోకి, భక్తుల యొక్క సాంగత్యంలోకి ఎప్పుడైతే వస్తామో, ఆ శ్రీ విగ్రహాన్ని చూసి ఎప్పుడైతే మన హార్ట్ మెల్ట్ అవుతుందో, మన హృదయం కరుగుతుందో, అప్పుడు మనకి ఈ భక్తి అనేది వస్తుంది తప్ప, మిగతా ఈ క్వాలిటీస్ అన్నీ మనం డెవలప్ చేసుకోవడం వల్ల ఇదంతా జ్ఞానకాండ అన్నమాట. అయితే ఈ జ్ఞానకాండ ప్రాసెస్‌లో భగవంతుడు ఎందుకు ఈ భక్తి నా యందు అనన్యమైన భక్తి కూడా ఉండాలి అని ఎందుకు చెప్పారు అనంటే, అది ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ప్రభుపాదుల వారి భాష్యంలో క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఏంటంటే, ఇప్పుడు మనకి ఆ భక్తి అనే కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుంది? జస్ట్ నాలెడ్జ్ అక్యుములేషన్ అంతే. అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. యోగా అంటే ఏంటంటే, భగవంతుడితో మన ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేయడము. అది యోగా ప్రాసెస్ అన్నమాట. ఆ భక్తి అనేది తీసేస్తే ఎంత జ్ఞానం సంపాదించినా సరే ఉపయోగం ఏంటి? ఆ భక్తి అనే దాన్ని యాడ్ చేయడం వల్ల ఈ జ్ఞాన యోగులు ఏమవుతారంటే వాళ్ళు భగవంతుడి పట్ల ఆహ్, భగవంతుడితో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జ్ఞాన యోగులకి భగవంతుడిలో మెర్జ్ అవ్వాలి. కలిసిపోవాలన్నమాట. దానికోసం వాళ్ళకి ఈ భక్తి అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు భక్తి అనే ప్రాసెస్ స్టార్ట్ చేసి సీరియస్ అయ్యి, సిన్సియర్ అయ్యి, భగవంతుడి యొక్క మిగతా భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటారో, అప్పుడు వాళ్ళలో ఇంకా భక్తి స్టార్ట్ అవుతుందనమాట. అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ ఒస్తుంది. ఏమనంటే భగవంతుడిలో లీనమైపోవడం అనేది అది కాదు అల్టిమేట్ గోల్. తర్వాత ఈ ఈ జ్యోతి బ్రహ్మజ్యోతి అనేది అల్టిమేట్ కాదు. బ్రహ్మజ్యోతి కాదు. ఇంకా పరమాత్మ అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత దానిపైన ఇంకా భగవంతుడు అన్నిటికి బ్రహ్మజ్యోతికి, పరమాత్మకి అన్నిటికి సోర్స్ భగవంతుడే. దేవాది దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారనమాట. అంటే ఈ 19 ఎలిమెంట్స్‌తో పాటు వాళ్ళకి భక్తి అనేది కూడా ఉంటేనే వాళ్ళ ఫైనల్ గోల్ అయిన బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళగలుగుతారనమాట. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే మంచి భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళలో ఈ చేంజెస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే రీసెంట్‌గా అమరేంద్ర ప్రభు లెక్చర్‌లో విన్నాను. ప్రభుజీ ఏం చెప్పారంటే, మనం ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి చెప్పుకున్నాము. అదేంటి అంటే, భక్తి చేసేటప్పుడు మనకి ఆ స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ అనేది చాలా అవసరం అన్నమాట భక్తిలో. మనకి ఊరికే మామూలుగా అలా అలా భక్తి చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా మనలో మనం ఇందాక చెప్పుకున్నట్టు నాలెడ్జ్ అంటే ఏంటండి? హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. ఆ హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అంటే భక్తిలో మనకి అబ్జార్ప్షన్ అనేది ఉండాలి. అంటే మునిగిపోవాలి. ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజ్ ఫస్ట్ టైమ్
పరీక్షిత్ మహారాజ్ లాస్ట్‌లో అంటే ఆయన ఒకసారి శమిక ఋషిని కలవడం జరుగుతుంది కదా! తర్వాత శమిక ఋషిని వాటర్ కోసం అడగడము. అడిగినప్పుడు అంటే మనం ఆ యాస్పెక్ట్‌లో మనం చర్చించుకోలేదు. కాకపోతే అక్కడ టాపిక్ ఏంటంటే శమిక ఋషి మనం ఎలాగ చూసాము శమిక ఋషి ఫుల్‌గా అబ్సార్బ్ అయ్యి ఉన్నారు. అందుకే పరీక్షిత్ మహారాజ్‌ని చూడలేదు ఆయన, గమనించలేదు. పరీక్షిత్ మహారాజ్‌కి ఆ టైంలో కొంచెం మాయ వల్ల, లేకపోతే ఆయనకి తర్వాతంతా భాగవతం అంతా ఆయన వినాల్సింది కాబట్టి, ఒక చచ్చిపోయిన స్నేక్‌ని తీసుకొనొచ్చి, పాముని తీసుకొనొచ్చి శంఖ ఋషి మెడలో వేయడం, తర్వాత ఆయన కుమారుడు రావడం, ఈయన శపించడం, తర్వాత మొత్తం అంతా స్టోరీ అంతా పాస్ట్ టైమ్ అంతా మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మనం ఇదే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, అక్కడ చూడండి శమిక ఋషి ఎంత లీనమైపోయి ఉన్నారు. ఆయన భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నారు. ఎంత లీనం అవ్వకపోతే, ఆ చచ్చిపోయిన స్నేక్‌ని తీసుకొనొచ్చి మెడలో వేసినా సరే ఆయనకి తెలీలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుందాం. ఒకసారి ఏమవుతుందంటే మీరు కూడా వినే ఉంటారు. పూరీలో చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడానికొచ్చినప్పుడు ఒక మహిళ ఏం చేస్తుందండి, చైతన్య మహాప్రభు భుజాల మీద పైకి ఎక్కిపోయి పైన ఆవిడ దర్శనం చేసుకుంటూ ఉంటుందనమాట. పక్కనే ఉన్న గోవింద్ చూస్తాడు. చైతన్య మహాప్రభు పర్సనల్ అసోసియేట్ అనమాట. ఆయన చూసి మహిళని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మహాప్రభు ఆపుతారనమాట. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఆవిడ ఒక అంటారనమాట. ఏంటి ఒక సన్యాసి మీదకి అలాగా భుజాల మీదకి ఎక్కిపోయి మరి భగవంతుడి దర్శనం చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా అంటే అప్పుడు మహాప్రభు చెప్తారనమాట. ఏమనంటే ఆహ్, "అదేంటి నువ్వు అలా తిడుతున్నావు? అలా అనొద్దు ఆవిడని. చూడు ఎంత అబ్జార్ప్షన్ ఉందో ఆవిడకి భగవంతుడి మీద. కిందన ఆవిడ ఒక సన్యాసి ఉన్నారా? లేకపోతే ఒక కట్టె ఉందా? ఒక స్తంభం ఉందా? ఇవన్నీ ఆవిడ ఆలోచించడం లేదు. తనకి కావాల్సింది భగవంతుడి దర్శనం అంతే. అదొక్కటే భగవంతుడి మీద మాత్రమే ఆవిడకి ఫోకస్ ఉంది అని తను మహాప్రభు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అంటారు ఇంకా నాకు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను సన్యాసిని కానీ నాకంత అబ్జార్ప్షన్ లేదు. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం అక్కడ వేరే వాళ్ళని ఇమిటేట్ చేయకూడదనమాట. అంటే వేరే వాళ్ళు ఓకే. మాతాజీ అలా అంటే వేరే వాళ్ళ మీద మనం పైన పడిపోయి అయినా సరే భగవంతుడు అది కాదు నేచురల్‌గా రావాలి. అక్కడ పాయింట్ అది. నేచురల్‌గా రావాలనమాట. ఆ స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే ఆ స్టేజ్‌కి మనం వెళ్తున్నాము అంటే భక్తిలో మనం సూపర్ సీరియస్ అనమాట. బాగా మనం సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉన్నట్టే. కాకపోతే అది నేచురల్‌గా రాకపోతే ఏమవుతుందంటే అది అపరాధం కిందకు వస్తుందనమాట. అంత లెవెల్‌లో ఇప్పుడు 'ప్రహ్లాద్ మహారాజ్' చూడండి. 'ప్రహ్లాద్ మహారాజ్' విషయంలో కూడా ఎంత అబ్జార్బ్ అయిపోయాడు 'ప్రహ్లాద్ మహారాజ్.' ఎక్కడ పడేసినా, ఏ రకంగా చంపడానికి చూసినా ఆహ్, హ్మ్, ఆ స్వామి పేరు అనేది మాత్రం వదలలేదనమాట. ఎప్పుడూ ఎక్కడ చూసినా ఇంక తనకి ఎప్పుడూ భగవంతుడే, భగవంతుడే అంతగా అబ్జార్బ్ అవ్వాలి. అప్పుడే ఇప్పుడు మనం అంతగా అబ్జార్బ్ అయ్యి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే ఎలా కృష్ణుడు మనల్ని రిజెక్ట్ చేస్తాడు? మన గురువు మనల్ని ఎలా రిజెక్ట్ చేస్తారు? ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ ఇంకా శ్లోకంలో ఉన్న క్వాలిటీస్ చూద్దామండి. వినమ్రత, వినమ్రత. ఇక్కడ వినమ్రత అనే దాని గురించి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆహ్, మన దగ్గర ఆహ్ వినమ్రత అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఆహ్, ఫస్ట్‌ది అమానిత్వం. ఈ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మీరు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆహ్, అందరికి చూపించుకోవాలనమాట. నేను ఈ సేవ చేశాను. నేను చేశాను ఈ సేవ అని చెప్తూ ఉంటారు కదండీ! అలాంటిది ఉండకూడదనమాట వినమ్రత అంటే. చాలా వినయ విధేయతలతో ఉండాలి. చాలా నెమ్మదిగా ఉండాలి. అంతేగాని షో ఆఫ్ చేయకూడదనమాట. కొంతమంది స్టార్టింగ్‌లో డివోటీస్‌లో ఇది ఉంటుందనమాట. ఒక్కొక్కసారి మనం చాలా సర్వీసులు చేస్తాము. కానీ మన టెంపుల్‌లో ఏమవుతుందంటే మిగతా డివోటీస్ అందరి పేర్లు అనౌన్స్ చేస్తారు. మన మన పేరు అనౌన్స్ చేయరనమాట. మనం చాలా చేసినప్పటికి కూడా. అప్పుడు మనకెలా అనిపిస్తుందండి, అయ్యో! ఇదేంటి నేను ఇంత చేశాను సేవ. కానీ ఎందుకు ఆళ్ళు నన్ను రికగ్నైజ్ చేయలేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక పార్ట్ అన్నమాట. మన టెస్టింగ్ పీరియడ్‌లో పార్ట్. మెయిన్ ఇక్కడ వినమ్రత అంటే ఏంటంటే, నేనిది చేశాను అని గొప్పలు చెప్పుకోకుండా,
ఉండడం అనమాట. గొప్పలు చెప్పుకోవడం కానీ, లేకపోతే ఎగ్జిబిట్ చేయడం అనమాట. నేను చేశాను, నేను చేశాను అని అందరికి తెలియాలి. తెలిసేటట్టు మనం ప్రవర్తించడం అనమాట. అలా ఉండకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే గర్వరాహిత్యము. గర్వరాహిత్యము అంటే జనరల్‌గా ఆహ్, హ్మ్, వినమ్రత తర్వాత ఈ గర్వరాహిత్యము రెండిటికి కనెక్షన్ ఉందండి. వినమ్రత అంటే ఏంటి? మన దగ్గర ఉంది, మనం చేశాము, దాన్ని మనం షో ఆఫ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ గర్వరాహిత్యం అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం చెయ్యంది కూడా మనం అపోహ అన్నమాట. మనం చెయ్యంది కూడా మనమే చేశామనేసి మనం అందరి దగ్గర షో ఆఫ్ చేసుకోవడము. ఈ 2 ఎందుకు చేస్తారండి జనరల్‌గా? ఈ వినమ్రత, గర్వరాహిత్యం అనేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనకి గౌరవం కావాలన్నమాట అందరి దగ్గర. అందరి దగ్గర మనకి గౌరవం కావాలి. పొగడ్తలు కావాలి. ఆ పొగడ్తల కోసం, గౌరవం కోసం జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, ఈ 2 క్వాలిటీస్‌ని మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం. చూపించుకుంటూ ఉంటాం అన్నమాట. వినయంగా ఉండకుండా ఉండడము, వినమ్రతతో లేకుండా ఉండడము, తర్వాత గర్వంతో ఉండడము, ఇలాంటివన్నీ మనం క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం. ఆహ్, అది జ్ఞానం కాదనమాట. నెక్స్ట్ ఇంకా జ్ఞానం యొక్క క్వాలిటీస్ గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఎందుకు మనకి అందరూ మనల్ని పొగుడుతున్నారనుకోండి, అప్పుడు మనకి ఆహ్, పొగిడితే బావుంటుంది. పొగడకపోతే మనలో ఒక టైప్ ఆఫ్ యాంక్సైటీ క్రియేట్ అవుతుందనమాట. అయ్యో! ఇదేంటి ఇలా పొగడకుండా నన్ను వదిలేసారు, పక్కన పెట్టేసారేంటి అని అనిపిస్తుంది. ఇలాంటి వినమ్రతతో ఉండడము, గర్వరాహిత్యంగా ఉండడము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అహింస అంట. అహింస అంటే ఏంటి? అహింస అంటే ఎవరినైనా కొట్టడము, లేకపోతే చంపడం అలాంటివి మాత్రమే కాదనమాట. వేరే భక్తులకి కష్టం కలిగించకుండా ఉండడం అనమాట. వాళ్ళేదో చేసుకుంటున్నారు వాళ్ళ మానాన వాళ్ళని చేసుకోనివ్వండి అనేసి మనం హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు. కానీ మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనమాట. అది అహింస. మాటలతో కానీ, చేతలతో కానీ మనం అనుకుంటాం వాళ్ళు భక్తులే, మనము భక్తులే. నేనెక్కడ వాళ్ళని ఇబ్బంది పడుతున్నాను కాదు. మన ప్రవర్తన కొన్నిసార్లు మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం కూర్చొని ఎస్పెషల్లీ డివోటీస్ మధ్యలో ఏంటంటే వైష్ణవ అపరాధం జరిగే అవకాశం అవకాశం ఎక్కువుంటుంది. తర్వాత ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనమాట. లేకపోతే ఏమవుతుందండి మనం బయట వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే మనం వన్స్ భక్తుల్లాగా మనం ఎవరికైనా కనిపిస్తూ ఉంటే ఈ తిలక్, తర్వాత కంటిమాల వీటన్నిటిని మనం వేసుకున్నప్పుడు, వాళ్ళు మనల్ని చూసే పద్ధతి మారిపోతుందనమాట. అంతవరకు మనం ఇవన్నీ లేవనుకోండి మామూలుగానే చూస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఇవన్నీ ధరించుకొని ఉంటామో, అప్పుడు వాళ్ళు మనల్ని చూసే విధానం మారుతుంది. మన పట్ల ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ పెరుగుతుందనమాట. అంతే కాకుండా మనకి ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఇస్కాన్ డివోటీసా? ఓహ్! మీరు కృష్ణ భక్తులా? అని చెప్పేసి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా సరే ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళ మైండ్‌లో ఒక ఇంప్రెషన్ పడిపోతుందనమాట. వీళ్ళు చూడ్డానికి మాత్రమే కృష్ణ భక్తులు. కానీ లోపలంతా మనలాగే. మనకంటే వేస్ట్. అట్‌లీస్ట్ మనం నార్మల్‌గా అయినా మనం వేస్ట్ అని మనం అందరికి మామూలుగానే కనిపిస్తున్నాం. కాకపోతే వీళ్ళేంటంటే ముసుగు వేసుకొనున్నారు. భక్తి అనే ముసుగులో వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది. అంతే కాకుండా ఇస్కాన్‌కి కూడా చెడ్డ పేరనమాట. నెక్స్ట్ అహింస అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వేరే వాళ్ళకి బాధ కలిగించేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. అట్ ది సేమ్ టైమ్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. హెల్ప్ అంటే ఏంటి? అన్నిటికంటే బెస్ట్ హెల్ప్ ఏంటంటే మన పిల్లలకి కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి కానీ అన్నిటికంటే బెస్ట్ హెల్ప్ ఏంటి అంటే కృష్ణుడినివ్వడం అన్నమాట. అది బెస్ట్ హెల్ప్ అన్నిటికంటే. కృష్ణుడిని ఇవ్వకుండా మనం ఎన్నిచ్చినా అవన్నీ కూడా ఒకరోజు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎందుకు ఉపయోగపడవన్నమాట. కొంతవరకే. తర్వాత అవన్నీ వదిలేయాలి. కానీ కృష్ణుడినిచ్చామనుకోండి, వాళ్ళు వదిలేసిన కృష్ణుడు వాళ్ళని వదలడనమాట. అందుకని మనం కృష్ణుడినివ్వాలి అందరికి. హెల్ప్ అదర్స్ అంటే కృష్ణుడినివ్వడమే అందరికీ మనం ఇచ్చే పెద్ద సహాయం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? సహనం ఉండాలి. భక్తిలో సహనం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చిన్న చిన్న మెటీరియలిస్టిక్‌వి ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాసామనుకోండి, లేకపోతే ఈ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు, లేకపోతే ఐఐటీకి సంబంధించిన ఏవో మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇలాంటివేవన్నా రాస్తున్నామనుకోండి, అప్పుడు మనం ఎంత
మన ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినంత కాలం మనం ఎంత ఓర్పుగా చదువుతూ ఉండాలండి. కొన్ని టాపిక్స్ అర్థమవుతాయి. కొన్ని టాపిక్స్ మనకు అర్థం కావు. వేరే టీచర్ దగ్గరికెళ్తాము. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము. అయినా అర్థం కాదు. ఒకటికి 10 సార్లు చదివి ఎంతో ఓర్పుతో చదువుతాం అనమాట. ఈసారి అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొక రకంగా వేరియస్ వేస్ మనం ఫైండ్ ఔట్ చేసుకొని అర్థం చేసుకుంటాము. తర్వాత అంతేనా అంటే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం. మళ్ళీ రిజల్ట్ రావాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి మనకెంత ఓపిక ఉంటుందండి. ఇదంతా ఏమైనా మనకి జన్మ జన్మలకి ఉపయోగపడే పనా? ఒక ఎగ్జామ్ రాయడం కానీ అలాంటిదేమైనా భౌతిక కాదు. అయినా మనం అంత ఎఫర్ట్ పడుతున్నాం. అలాంటిది ఈ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన దానికి మనకెంత ఓపిక ఉండాలి. భౌతికపరమైన వాటికే మనకి ఎంతో కష్టపడుతున్నప్పుడు వీటన్నిటికి హెడ్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయో, ఎలా నడుస్తున్నాయో వాటన్నిటికి కారణమైన భగవంతుడిని పొందాలి అంటే మనం ఎంత ఓర్పుతో ఉండాలి. అందరికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రహ్లాద్ మహారాజ్. ఆయన ఎంత ఓర్చుకున్నాడు. ప్రాణం మీదకొచ్చింది. సొంత తండ్రి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఎంత ఎన్నో ఇష్యూస్ ఎంతో కష్టం కలిగించాడనమాట హిరణ్యకశిపుడు. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా భగవంతుడిని వదలలేదు. పైగా లాస్ట్‌లో ప్రహ్లాదుడు మళ్ళీ వాళ్ళ హిరణ్యకశిపుడిని కూడా గుర్తు తెచ్చుకుంటాడనమాట. భగవంతుడికి చెప్తారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే 21 జనరేషన్స్ మీ వాళ్ళందరిని కూడా అంటే మనం ఓర్పుతో ఉంటే ఓర్పు ఎప్పుడు మంచి రిజల్ట్ ఇస్తుందనమాట. అది ప్రహ్లాదుడు మనకు మంచి ఎగ్జాంపుల్. తర్వాత భగవంతుడు 21 జనరేషన్స్ వరకు మీ వాళ్ళందరిని కూడా అందరికీ కూడా ముక్తి లభిస్తుంది అని చెప్పేసి భగవంతుడు ఒక వరం ఇచ్చేస్తారనమాట. ఒక్కళ్ళ గురించి అడిగితే 21 జనరేషన్‌లు అంటే ప్రీవియస్ బర్త్‌లో కూడా ప్రహ్లాదుడికి ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వాళ్ళకి కూడా ముక్తిని పొందేటట్టు చేశాడనమాట భగవంతుడు. తర్వాత ఇంకా ఏంటంటే వేరే వాళ్ళు మనల్ని అవమానిస్తున్నా సరే, వాటిని కూడా మనకి అవమానించినా, లేకపోతే ఇన్సల్ట్ చేస్తున్నా, మనకి తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉండాలనమాట. అంతే కాకుండా ఇంకా లేకపోతే ఏమవుతుందంటే ఈ భక్తి జీవితంలో మనకి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మనం ప్రీచింగ్ సర్వీస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గరికి చాలా మంది డివోటీస్ వస్తారు. అది చేయండి, అది చెప్పండి మాతాజీ, ఇది చెప్పండి మాతాజీ, లేకపోతే ప్రభుజీ అనుకుంటూ వస్తారు. మనకనిపిస్తుంది. నేను బాగా చెప్తున్నాను. అందుకే అందరూ నా దగ్గరికి వస్తున్నారని. తర్వాత ఏమవుతుందంటే, ఆ గౌరవము, మన పట్ల అవన్నీ మంచి పాజిటివ్ దాంతో ఉన్న వాళ్ళందరూ మనకి దూరం అవ్వచ్చనమాట. ఇది కూడా మనకి భక్తిలో ఒక టైప్ ఆఫ్ ఏమంటారు ప్రోగ్రెస్సే అన్నమాట. టెస్టింగ్ పీరియడ్. అప్పుడేమవుతుందంటే మనము భక్తిలో కొంచెం బాధ కలుగుతుందన్నమాట. ఆ బాధ నుంచి మనం బయటపడాలి. ఎలా బయటపడతాము? అంతవరకు నాకొచ్చిన గౌరవము, ప్రేమ ఇవన్నీ నాకు కాదు. ఇవన్నీ నా గురువుకి సంబంధించినవి. ఆయన ఇవన్నీ నాకిస్తున్నారు. కానీ ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు. నాకేం క్వాలిటీస్ ఉన్నాయి క్లాస్ చెప్పడానికి కానీ, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కానీ, భక్తి చేయడానికి కానీ, నాలో ఎలాంటి క్వాలిటీస్ లేవు. ఇవన్నీ మా గురువు నుంచి వచ్చినవి. సో, ఆయన ఆహ్, అంటే ముందంతా అంతమందొచ్చి ఇప్పుడు ఎవ్వరు జీరో అయిపోయినప్పుడు, మనం ఓర్పుతో ఉండాలనమాట. ఓర్పుతో ఉండాలి. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓర్పు అనేది ఎలా వస్తుందంటే మనం గ్రహించుకోవాలి. ఇంతకుముందు మనకొచ్చిన మంచి, చెడు అంతా కూడా మనకి మన గురువు వల్ల వచ్చాయి. మన వల్ల మనమేం తెచ్చుకున్నవి కాదు. మనమేం గ్రేట్ కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలనమాట. దానికి ఓర్పు చాలా అవసరము. మళ్ళీ మనం ముందు స్టేట్‌లోకి ఎళ్లి మనం బాగా ప్రచారం అవి చేయగలగాలి అంటే. నెక్స్ట్ ఇంకా ఏంటంటే సరళత్వం, సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే ఏంటి? మనం ఆహ్, ఎక్కువ ఇప్పుడు చూడండి 'దుర్యోధనుడు' మనం ఫస్ట్ చాప్టర్‌లో చెప్పుకున్నాము. దుర్యోధనుడు చాలా డిప్లొమాటిక్ అన్నమాట. ఆహ్, అంటారు కదా! కట్టే విరక్కూడదు, పాము చావకూడదు. అలా డీల్ చేస్తూ ఉంటాడలా. అలాంటి క్వాలిటీస్ అలాంటి తంత్రం అది ఉండకూడదన్నమాట. డివోటీస్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఖచ్చితంగా చెప్పడం అంటే మన టోన్ అనేది ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. హార్ష్‌గా చెప్తే పిల్లలే వినరు. "ఏయ్! నువ్విక్కడ కూర్చో, లేకపోతే నువ్వు ఆడొద్దు, నువ్వు మొబైల్ చూడొద్దు" అనంటే మన పిల్లలే వినరు.
అలా కాకుండా కూర్చొని నువ్వు మొబైల్ చూస్తే ఇవి ప్రాబ్లమ్స్. 24 గంటలు ఆడి చదువుని నెగ్లెక్ట్ చేస్తే నీకివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ లేతే కొన్ని చిన్న చిన్న వీడియోస్ అవి చూపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. సేమ్ ఎక్కడైనా సరే అదే అప్లికబుల్ అనమాట. మనకి డూప్లిసిటీ అనేది ఉండకూడదు. ఏదేదో మనసులో పెట్టుకొని, ఇంకేదో మాట్లాడి అలాంటివన్నీ చేయకూడదనమాట. మనకి మన ఆధ్యాత్మిక గురువు మన మీద చాలా నమ్మకంతో ఉంటారు. మనం ఈ డిప్లొమాటిక్‌గా ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే మన ఆధ్యాత్మిక గురువుకి మనం నచ్చము. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుకి కానీ, మన దీక్షా గురువు వరకు కూడా అక్కర్లేదు. మన చుట్టుపక్కల ఉన్న డివోటీస్‌కి కూడా మనం నచ్చకుండా అయిపోతామనమాట. అందుకని ఏం చేయాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. మన టోన్ సాఫ్ట్‌గా ఉండాలి. తర్వాత ఎలాంటి మన ఇంటెన్షన్ మంచిదై ఉండాలి. ఇప్పుడు మనం సపోజ్ ఎవరైనా ఆరతి చేసేటప్పుడు, మంగళారతి చేసేటప్పుడు ఈ మ ఆఫర్డ్‌వి అంటే భగవంతుడికి ఆల్రెడీ సమర్పించినవి సపోజ్ పువ్వులు ఆల్రెడీ పువ్వులు కాదు మనం ఆయన రా కర్చీఫ్, పువ్వులు 2 ఉన్నాయనుకోండి. సార్ ఒకదాని తర్వాత మనం ఒకటి ఫస్ట్ కర్చీఫ్ ఆఫర్ చేస్తాము. అలాగే తర్వాత అంటే వస్త్రము, తర్వాత మనం పువ్వులు ఆఫర్ చేస్తాము. టవల్ ఎత్తుకొని పో కలిపి కలిపి ఒక దగ్గర ఉంచకూడదనమాట. అది చెప్తున్నారు. అది ఇక్కడ పాయింట్. అంటే ఆఫర్ చేసినవి, ఆఫర్ చెయ్యనివి రెండిటిని కలపకూడదు. సపోజ్ ఎవరైనా చూసారు. ఎవరో ఒక మాతాజీ, ఒక ప్రభుజీ రెండిటిని కలిపి పెట్టేస్తున్నారనమాట. ఒక పక్క ఆఫరింగ్ అవుతున్నాయి. అయినవి, అవ్వనివి కలిపేస్తున్నారు. మళ్ళీ అవే తీసుకొనెళ్ళి ఆఫర్ చేసేస్తున్నారనమాట. అలా చేసినప్పుడు మనకు తెలుసు కదా! అక్కడ అలా చేయకూడదని. చెప్పాలి. కరెక్ట్ చేయాలి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాలి. అంతేగాని మనసులో పెట్టుకొని, ఆ మాతాజీ ఆవిడకి ఇన్ని సంవత్సరాలయింది కానీ, ఇంకా ఆవిడకి తెలీదు ఎలాగా భగవంతుడికి మంగళారతి చేయాలో, ఎలాగ అన్ని ఆఫరింగ్స్ అన్నీ ఎలా చేయాలో ఇంకా తెలీదు. అవెందుకు వెనకాల మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. మనకి కూడా అపరాధం అవుతుందనమాట. దానికి బదులు డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ మాతాజీయో, ప్రభుజీయో వాళ్ళ దగ్గరికెళ్లి మాతాజీ ఇలా చేయకూడదు అని ఇది ఇలాగ మనం ఆఫర్ చెయ్యని వాటితో, చేసిన వాటితో అన్నీ కలిపేస్తే అన్నీ చేసినవయిపోతాయి. మళ్ళీ అవి తీసుకొనెళ్లి భగవంతుడికి పెట్టడానికి పనికిరావు. సో, మీరు విడిగా అయినా ఉంచండి. లేకపోతే ఒక పొరపాటున కలిసిపోతే మార్చండి. వేరే ఫ్లవర్స్ ఆఫర్ చేయండి. లేకపోతే వేరే వస్త్రం ఆఫర్ చేయండి అని మనం చెప్పాలనమాట. అది అలాగా చాలా సింప్లిసిటీ‌తో ఉండాలనమాట. భక్తిలో మనం ఎంత సరళంగా ఉంటే మన ఆధ్యాత్మిక పురోగతి అనేది అంత ఫాస్ట్‌గా అవుతుందనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాదులు వారి భాష్యంలో ఏం చెప్పారు అంటే, మనం ఆధ్యాత్మిక గురువు మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎంత ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ తర్వాత ఈ తపస్సు ఇవన్నీ ఫాలో అవ్వాలి అంటే, మన శక్తి సామర్థ్యాలు సరిపోవనమాట. అలా కాకుండా మనం ఇవన్నీ ఫాలో అవ్వాలని కాకుండా, మనం ఆధ్యాత్మిక గురువు పట్ల అభిమానము, ప్రేమ అవన్నీ పెంచుకున్నామనుకోండి, వాళ్ళ కృప మనకి లభిస్తే భక్తి అనేది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా వెళ్ళిపోతుందనమాట. అంటే ఒక్కటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, భక్తి అనేది మన ఓన్ ఎఫర్ట్‌తో జరిగే ఒక ప్రాసెస్ అయితే కాదు. ఆధ్యాత్మిక గురువు లేకపోతే కృష్ణుడి కృప ఉంటేనే మనం భక్తి అనేది చేయగలుగుతాం అన్నమాట. అప్పుడు అంటే రివర్స్‌లో ప్రభుపాదుల వారు ఆ పాయింట్ చాలా మంచిగా నాకు చదివినప్పుడు చాలా బాగా అనిపించింది. సరళత్వం గురించి. అహింస, సహనం, సింప్లిసిటీ. ఇక్కడ వేరే విధముగా చూచినచో గురువును ఎట్టి సంకోచము లేకుండా సేవించువానికి విధి నియమములు సులభతరములు కాగలవు. లాస్ట్ పాయింట్ అండి. ఆర్జవం. ఆర్జవం అనగా ఎట్టి తంత్రం లేకుండా ఆ పారాగ్రాఫ్‌లో లాస్ట్ పాయింట్ అన్నమాట. ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి గనుక ఆశీర్వదించినచో ఆయన శిష్యుని ఆశీర్వదించినచో అతడు విధి నియమములను పాటింపకనే శీఘ్రముగా ఆధ్యాత్మిక పురోగతిని పొందగలడు. మనం అనుకుంటాం కొంతమంది మనకి బిహేవియర్ నచ్చదనమాట. కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా 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 ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటారు. ఇదేంటిది? ఎలాగ ఇది జరిగింది అని అనుకుంటాము. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. భగవద్గీతలో కూడా మనం ఒక దగ్గర చదువుకున్నాము. ఈవెన్ దో లైక్ మనం చాలా మోస్ట్ అబామినబుల్ యాక్టివిటీ అంటే చాలా ఆహ్, తప్పు పని మనం చేసినప్పటికీ కూడా ఏంటంటే మనకి ఆహ్, కృష్ణుడి కృప ఉంటే
మనం ఈజీగా దాన్ని ఓవర్‌కమ్ చేసేస్తామనమాట. అంత అబామినబుల్ యాక్టివిటీ చేసినప్పటికీ కూడా కృష్ణుడేంటంటే మనల్ని వాళ్ళని ఒక సాధువులాగానే చూడాలి అని భగవంతుడు చెప్తున్నారనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ ఎందుకు వాళ్ళు ఒక పక్క తప్పులు చేస్తున్నా, ఇంకో పక్క భక్తిలో ముందుకెలా ఎళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక గురువు కృప, తర్వాత కృష్ణుడి కృప ఉందనమాట. ఎవరికండి 2 దొరుకుతాయి? ఎవరైతే భక్తిలో సీరియస్‌గా ఉంటారో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నా భగవంతుడు వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తారనమాట. భగవంతుడికి అసలు మ్యాటరే కాదు. అవి చిన్న చిన్న తప్పులనే వాటన్నిటిని రిమూవ్ చేసేసి వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ ఆ క్వాలిటీస్ అన్నీ ఆటోమేటిక్‌గా పోతాయన్నమాట. మనం ఇప్పుడు అంటారు కదండీ! మనం చాలా సార్లు విన్నాం కదా! ఈ ఎగ్జాంపుల్. మొక్కలకి వాటికి మనం ఒక్కొక్క ఆకు పట్టుకొని ఇలా ఇలా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఆ రూట్స్‌కి పోస్తే చాలు అని అంటారు కదా! అలా ఏంటంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేయడం స్టార్ట్ చేస్తామో, మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ వాటంతట అవే కొట్టుకొని పోతాయన్నమాట. వాటి గురించి ఆయన అసలు కన్సిడర్ చెయ్యరు. భగవంతుడికి ఎంత భక్తి అలాగని చెప్పి ఇందాక మనం వేరే వాళ్ళని హింస పెట్టడం అలా అయితే భగవంతుడు మనకు పరీక్షలు పెడతాడు. మళ్ళీ భగవంతుడు మనల్ని వెనక్కి లాగేస్తారనమాట. అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కాదు. మనం కొంచెం కొంచెం అటు ఇటు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే చిన్నవి ఓకే. కానీ వేరే వాళ్ళని ఏడిపించి, బాధ పెట్టేసి, వేరే వాళ్ళ భక్తికి మనం ఆటంకం అవ్వడము అలా చేస్తే మాత్రం భగవంతుడు క్షమించడు. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకా ఏంటండి సరళత్వం తర్వాత ప్రామాణిక గురువుని ఆశ్రయించడం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రామాణిక గురువుని మనం ఆశ్రయించకపోతే మనం భక్తిలో పురోగతి చెందడం అనేది అసంభవం. ఆయన తోడు, ఆయన ఆశీస్సులు, ఆ బ్లెస్సింగ్స్ మనకు ఆ జాలి, దయ ఇవన్నీ ఆధ్యాత్మిక గురువు యొక్క దయ ఉంటేనే మనం ఆ కృప వల్లనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంకా శుచిత్వము. శుచిత్వం అంటే ఏంటంటే ఇంటర్నల్‌గా క్లీన్‌గా ఉండాలి. బహిరంగంగా క్లీన్‌గా ఉండాలి. అంతరంగంగా కూడా మనం క్లీన్‌గా ఉండాలనమాట. బహిరంగంగా బయటికెలా ఉంటామండి? స్నానం వల్ల ఉంటాము. అదే లోపల ఇంటర్నల్ క్లీన్‌గా ఉండాలి అనంటే మనం అప్పుడేం చేయాలండి? ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేయడము, ఇవన్నీ చేయాలనమాట. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే ఏమంటారు? సంసార దావానల నలలీఢలోక ఆ తర్వాత అందులో మనం తర్వాత ఈ చేతో దర్పణ మార్జనం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అద్దం ఏ రకంగా అయితే క్లీన్ అవుతుందో, మన ఈ హరే కృష్ణ మహామంత్రం కంటిన్యూయస్‌గా జపం చేయడం వల్ల మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా పోతాయన్నమాట. కాకపోతే ఇది కూడా ఒకరోజు 4 గంటలకి, ఇంకో రోజు 7 గంటలకి, ఇంకో రోజు రాత్రి 10 గంటలకి అలా కాదండి. ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకోవాలి. స్కూల్‌కి మనం ఎలా వెళ్తామండి స్కూల్‌కి, ఆఫీస్‌కి మనం ఎలా వెళ్తాము? ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళాలనుకోండి. ఆఫీస్ 9-5 ఆఫీస్ అనుకోండి. మనం 9:00కి ఉండాలి ఆఫీస్‌లో. అందుకని నేను ఈవినింగ్ 6:00కి నేను ఆఫీస్‌కెళ్తాను. మళ్ళీ 9 కల్లా ఉండి వచ్చేస్తాను అంటే అదే కాదు కదా! మనకొక డిసిప్లిన్ ఉంది. భౌతికపరమైన విషయాలకి ఎలా అయితే డిసిప్లిన్ ఉందో భక్తికి కూడా మనకు అలాగే మనం సర్టెన్ డిసిప్లిన్స్ పెట్టుకోవాలనమాట. రోజు 3:30కో లేకపోతే 3:00కో, 4:00కో ఏదో ఒక ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకొని ఆ టైం కల్లా మనం లేచి భగవంతుడికి సేవ చేయాలనమాట. సేవ చేసి ఆ రోజు చాంటింగ్ చేయడము, మంగళారతి చేయడము, ఈ విధి విధానాలన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మనం సాధనలో మనం ఎంత స్ట్రాంగ్ అయితే మన పురోగతి అంత బావుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ అనేది వస్తుందనమాట. ఎలాగైతే శమీక ఋషి చచ్చిపోయిన పడేసినా సరే ఆయనేం పట్టించుకోకుండా ఆయనకి సెన్స్‌లోనే లేరు. మనం భక్తిలో కూడా అంత లీనమైపోవాలనమాట. చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడు మాత్రమే మనకు గుర్తుకు రావాలి. మిగతా ఆ హరే కృష్ణ మహామంత్రం సౌండ్ తప్ప మిగతా ఏ సౌండ్‌లు మనకి రాకూడదు. అంత తీవ్రంగా మనం భక్తి అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారండి? ఆహ్, శుచిత్వము, స్థిరత్వము. స్థిరత్వం అంటే ఏంటి? మనం కన్సిస్టెంట్‌గా ట్రై చేస్తూనే ఉండాలనమాట. దృఢ నిశ్చయంతో ఉండాలి. స్థిరత్వము అంటే. ఎలా అయినా సరే భక్తిలో నేను పురోగతి చెందాలి. నేను దీక్ష తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల్లో మనకి ఎలాగైతే భౌతిక పరంగా చదువులో మనకు కొన్ని ఉంటాయి కదండీ! ఆఫీస్‌లో కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఈ ఇయర్‌లో నేను అచీవ్ చేయాల్సిన గోల్స్ ఇవన్నీ. ఈ పర్టిక్యులర్ కోర్సెస్ నేర్చుకోవాలి. అలాగే చదువులో ఏంటంటే నాకింతవరకు 80 మార్క్స్ వచ్చేవి 100కి. ఇప్పటి నుంచి నాకు 90 రావాలి. అలా మనం కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం. కదండీ! అంటే వచ్చే 5 సంవత్సరాల్లో నేను ఇది అచీవ్ చేయాలి.
లేకపోతే ఈ సంవత్సరంకి నా గోల్ ఇది. అలా మనం ప్రతీదీ ఏంటంటే మనం గోల్స్ పెట్టుకొని మనం చేస్తూ ఉంటాం కదా! లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. ఆ గోల్ అనేది లేదనుకోండి, గోల్ పోస్ట్ లేదనుకోండి ఫుట్‌బాల్ ప్లేయర్‌కి ఏమవుతుంది? బాల్ ఇక్కడ కొడతాడు, అక్కడ కొడతాడు. గోల్ ఎక్కడో తెలీదు. తిరుగుతూనే ఉంటది ఆ బాలు. ఆ ప్లేయర్ కూడా తిరుగుతూనే ఉంటాడనమాట ఆటగాడు కూడాను. అలాగే మన పరిస్థితి కూడా అవుతుంది. అందుకని ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి గోల్స్ ఉండాలి. ఎలాంటి గోల్స్ అనంటే ఈ ఈ ఇయర్ చైతన్య చరితామృత చదవడం స్టార్ట్ చేశారనుకోండి. ఒక 1 ఇయరో, 2 ఇయర్సో టార్గెట్ పెట్టుకోవాలి. కంప్లీట్ చేయాలి. తర్వాత భాగవతం చదువుతున్నారనుకోండి. దానికి కూడా ఇంత టైమ్ ఒక్కొక్క క్యాంటో ఎన్ని శ్లోకాలున్నాయో మొత్తం చూసుకోవాలనమాట. ఫస్ట్ క్యాంటోలో 19 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్‌లో ఎన్నెన్ని శ్లోకాలున్నాయి. అవన్నిటికి మనం పర్ డే మనకు టైమ్ ఎంతుంది. ఇవన్నీ చేసుకొని మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలనమాట. లేకపోతే ఏమవుతుంది? గోల్ లేకపోతే ఏ విషయంలో అయినా సరే మనకి గోల్ ఉండాలి. అయితే ఇవన్నీ ఏంటి షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. భాగవతం ఇన్ని సంవత్సరాలు చదవడం, చైతన్య చరితామృత చదవడం, ప్రభుపాద్ లీలామృత ఇన్ని రోజుల్లో చదవడం. ఇలా మనం ఈ స్పిరిచ్యువల్ గోల్స్ అని షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే భగవంతుడిని చేరుకోవడం అన్నమాట. దానికోసం మనం ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నిటిని వన్ బై వన్ మనం అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన ఆ పెద్ద గోల్‌ని కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. గోల్ పోస్ట్ లేకుండా ప్లేయర్ ఆడితే ఎలా ఉంటుందో, మన జీవితం కూడా మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే అన్నమాట. మనకు గోల్స్ ఉండాలి. అప్పుడే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాము ఈ భక్తి జీవితంలో. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు కదండీ! అలాగే ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. గోల్స్ సెట్ చేసేసుకుంటే సరిపోదండి. అందరం ఇయర్ స్టార్టింగ్‌లో న్యూ ఇయర్ కొత్తగా స్టార్ట్ అవ్వగానే చాలామంది అనుకుంటారు. ఈ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని పెట్టుకుంటారనమాట. రోజు నేను ఈ టైంకి లేవాలి, లేకపోతే నేను ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలి, లేకపోతే రోజు వాకింగ్ చేయాలి. తర్వాత రోజు జిమ్‌కెళ్ళాలి. ఇలా ఏవో కొన్ని పెట్టుకుంటారనమాట. ఒక 4, 5 రోజులు బానే ఉంటది. లేకపోతే ఒక నెల రోజులు ఫాలో అవుతారు. తర్వాత వదిలేస్తారనమాట. ఎందుకు? డిటర్మినేషన్ లోపం అనమాట అక్కడ. దృఢ నిశ్చయంతో ఉండాలి. ప్రయత్న లోపం అనేది అస్సలంటే అస్సలు ఉండకూడదు. అంత స్ట్రాంగ్‌గా, స్టెడ్‌ఫాస్ట్‌గా ఉండడం అనమాట. అంటే స్థిరత్వంగా ఉండడం. ఎప్పుడైతే మనం స్థిరత్వంగా ఉంటామో, అప్పుడు మనం మన బాగా భక్తిలో పురోగతి చెందుతామనమాట. అడ్వాన్స్‌డ్ డివోటీ అవుతాం. తర్వాత ఇంకా ఏంటి ఆత్మ నిగ్రహం అంటున్నారు. ఆత్మ నిగ్రహం అంటే ఏంటంటే, మనకి చాలా సెన్సెస్ మీద కంట్రోల్ చాలా ఉండాలి. మనం ఏంటంటే, ఏ ఆత్మ నిగ్రహం అంటే ఏంటంటే, మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. మనకి ఈ పర్టిక్యులర్ థింగ్స్ మనకి ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి మనకి హెల్ప్ అవుతాయా? లేకపోతే ఇవి చేయడం వల్ల నా ఆధ్యాత్మిక జీవితం అనేది స్టాప్ అయిపోతుందా? అని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఏవైతే మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి ఫేవరబుల్‌గా ఉంటాయో వాటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏవైతే ఫేవరబుల్‌గా ఉండవో మన ఆధ్యాత్మిక జీవితానికి అబ్‌స్ట్రక్షన్స్ అంటే అవి ఆబ్‌స్టికిల్స్ అన్నమాట. ఆటంకాలు. అలాంటి ఆటంకాలు వాటన్నిటిని కూడా మనం రిజెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ మన సెన్సెస్‌ని మెయిన్ ఏంటంటే ఈ ఆత్మ నిగ్రహంలో మెయిన్ ఏంటి అంటే సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవడం. మనం చాలా సార్లు విన్నాం ఇది. ఇప్పుడు మనకి టంగ్ ఉందనుకోండి, మన నాలుక ఉందనుకోండి, నాలుకతో మనం ఏం చేయాలి? ఓన్లీ మన నాలుకకి మనం ముందే చెప్పాలి. చూడు నేను భక్తి జీవితంలో పురోగతి చెందాలనుకుంటున్నాను. సో, నీకు ఓన్లీ ప్రసాదమే. బయట కృష్ణుడికి ఆఫర్ చేయందేది నాలుకకి ఇవ్వకూడదనమాట. ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం, భగవంతుడి నామం చెప్పాలి, జపం చేయాలి. వీటన్నిటిని మనం చెప్పాలనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? ఆ! భగవద్ ఆహ్, భగవ మొత్తానికి ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకొక సెంటెన్స్‌లో ఏం చెప్తున్నారు అంటే, మనం ఈ భక్తి జీవితంలో ఇవన్నిటికి ఈ హ్మ్, భగవద్గీతలో మెయిన్ ఏం చెప్తుంది అనంటే, మన మెయిన్ గోల్ భక్తియుత సేవ చేయడం అన్నమాట. చాలామంది డివోటీస్ కూడా మనకి అదే చెప్పడం అనేది జరిగింది. ఈ సెన్స్ కంట్రోల్ ఆత్మ నిగ్రహం వల్ల ఏమవుతుందంటే, భక్తి జీవితంలో పురోగతికి ఉపయోగపడుతుందన్నమాట. భగవద్గీత మెయిన్ గోల్ కూడా అదే భక్తియుత సేవ చేయడం అనేది మెయిన్ గోల్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇంద్రియార్థముల పరిత్యాగము. మనకి ఏవైతే మనకు అవసరం లేదో అలాంటి వాటన్నిటిని కూడా ఇంద్రియార్థాల్ని మనం వదిలేయాలన్నమాట. ఆహ్, ఏది చేసినా సరే కోసం చేస్తున్నామా? మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకుంటున్నామా? అనేది ఎప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
భగవంతుడిని మనం మధ్యలో పెట్టకపోతే ఏమవుతుందంటే, మనం డివోటీస్ అసోసియేషన్‌లో ఉన్నప్పటికీ కూడా మనం హ్యాపీగా ఉండలేమనమాట. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకు భక్తి జీవితంలో కూడా మనం మన ఇంద్రియాల్ని తృప్తిపరుచుకోవడానికే చూస్తూ ఉంటామనమాట. అది ఏ రకంగా అంటే, ఒక సేవ చేస్తాము. అందరూ నన్ను పొగుడుతున్నారా లేదా అని చూస్తాము. అప్పుడది భక్తెలా అవుతుందండి? అక్కడ కృష్ణుడినెక్కడ మనం సెంటర్‌లో పెట్టాం. మన ఇంద్రియాల్ని మనం సెంటర్‌లో పెట్టుకున్నాం. అలాంటప్పుడు దుఃఖమే వస్తుందనమాట. అందుకే ఆ ఇంద్రియార్థాలన్నిటిని పరిత్యాగం చేయాలి. ఇంకా మిథ్యాహంకార రాహిత్యం. ఎలాంటి అహంకారం అనేది ఉండకూడదు. ఏది మిథ్యాహంకారం, ఏది రియల్ అహంకారము అంటే ఏది మిథ్యాహంకారం అంటే నేను శరీరాన్ని, నేను ఆత్మని కాదు. నేను శరీరాన్ని అనుకోవడం మిథ్యాహంకారం అన్నమాట. నిజమైన అహంకారం ఏది అంటే నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క చైతన్య మహాప్రభు ఏమన్నారండి? మనం భగవంతుడికి నిత్య దాసులము అని చెప్తున్నారు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అది రియల్ ఇగో అన్నమాట. అది కరెక్ట్. అలా ఉండాలి. అంతేకాని నేను అనే దాన్ని మనం ఎప్పుడు కూడా ఫాల్స్ ఐడెంటిటీని నేను అనే దాన్ని మనం తీసేయాలన్నమాట. మనం శరీర దానిలో ఉండకూడదు. అలాంటి రియలైజేషన్‌తో ఉండకూడదన్నమాట. మనం ఆత్మ అనే విషయాన్ని గ్రహించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దోషమును గుర్తించుట. జనరల్‌గా మృత్యు ఓకే. అందరూ ఒప్పుకుంటారు. ముసలితనం ఒప్పుకుంటారు. వ్యాధులు ఒప్పుకుంటారు. కానీ జన్మ అనేది జన్మ తీసుకోవడం అనేది ఎలాగా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అంటే మనకి భాగవతంలో నేర్చుకున్నాం కదండీ! తల్లి గర్భంలో ఉండేటప్పుడు శిశువు ఎంతో కష్టపడుతుందనమాట. ఆ! ఎంతో కష్టపడుతుంది. చాలా సఫర్ అవుతుందనమాట. అదంతా మనకు తెలీదు. హ్యాపీగా ఉంది అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి అనేది భాగవతం బుక్‌లో ఉందనమాట. తర్వాత వీటన్నిటి నుంచి కూడా మనం వాటిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ హ్యాపీ మంచి ఏముంది జన్మ చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు తల్లి కడుపులో. ఎక్కడ హ్యాపీగా ఉంటారు? అస్సలు హ్యాపీగా ఉండరనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ జన్మ మృత్యు సైకిల్‌లో మనం పడి కొట్టుకుంటున్నాము. దీనిలో నుంచి బయటపడాలి అనే విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అనాసక్తి. ఇప్పుడు భక్తి జీవితానికి సంబంధించిన వాటితో మనకి ఆసక్తి ఉంచుకోవాలనమాట. అనాసక్తి ఎవరి పట్ల డెవలప్ చేసుకోవాలండి? వేటి పట్ల అంటే భౌతికపరమైన అన్ని విషయాల పట్ల ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ అంటే మన భార్య, పిల్లలు, భార్య, భర్త లేకపోతే పిల్లలు ఇంకా మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళందరి పట్ల మనకి చాలా అంటే ఆహ్, చేదరించుకోవడం అని కాదు. డిటాచ్‌మెంట్ అంటే ఇక్కడ ఆసక్తి ఉండకూడదు అనంటే చేదరించుకోమని రోజు వాళ్ళని తిడుతూ కూర్చోమని కాదు. ఏంటంటే వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేయాలి? వాళ్ళు కూడా భక్తిలోకి వచ్చేటట్టు మనం ట్రైన్ చేయాలి. ఇదంతా ఒక రోజు అవ్వకపోవచ్చు. కొంతమంది చాలా మనం ఇందాక చెప్పుకున్నట్టు పూర్వజన్మలో ఏదైనా చేసిందుంటే ఈజీగా వచ్చేస్తారంతే. మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదనమాట. కానీ కొంతమంది విషయంలో మనకి సంవత్సరాల తరబడి అలా మనం కష్టపడుతున్నా సరే వాళ్ళు రాకపోవచ్చు. కానీ మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలనమాట. ఇది ఒక సీనియర్ డివోటీ చెప్పిన మాట. మనం మనం ఎఫర్ట్ పెడుతున్న ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళలో ఒక్కొక్క పాయింట్ కృష్ణకి సంబంధించిన అకర్మ పాయింట్స్ అన్నీ వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈరోజు వాళ్ళు భక్తిలోకి రాకపోవచ్చు. ఈవెన్ బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా అంటారు. మనం వాళ్ళ దగ్గరికెళ్ళి ఎళ్ళగానే బుక్ తీసేసుకుంటారు. అంటే దాని అర్థం మనం గొప్ప, మనం ఇచ్చాము, తీసేసుకున్నారు అది కాదనమాట. ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ ఆత్మ మీద చాలా మంది భక్తులు ప్రయత్నించారనమాట. ఒక్కొక్కళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా వాళ్ళకి అది ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. అందుకని మనం బుక్ ఇవ్వగానే వాళ్ళు తీసేసుకున్నారు. సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అనమాట. మనం చేసే ప్రయత్నం ప్రతీదీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గివ్ అప్ చేయకూడదనమాట. ఎప్పుడు మన ఆశ వదులుకోకూడదు. మన చేతుల ద్వారా అవ్వకపోతే ఏదో ఒక రోజు ఇంకొక భక్తులెవరో వాళ్ళకి ఈ లైఫ్ టైమ్ ఈ లైఫ్ టైమ్‌లో కాకపోతే వేరే లైఫ్ టైమ్‌లో వాళ్ళకి తారసపడతారు. ఖచ్చితంగా మార్పనేది వస్తుందనమాట. ఓర్పు, టాలరెన్స్ చాలా అవసరం ఈ విషయంలో. ఆ! నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మనం భక్తిలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. తర్వాత అందరూ కలిసి కూర్చొని 4 చేయాలి అని ప్రభుపాదుల వారు భాషణలో చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలిసి. ఒకటేంటి అంటే చాంటింగ్ చేయడం. రెండవది ఏంటి అంటే స్క్రిప్చర్స్ చదవడం. భగవద్గీత, భాగవతం అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని చర్చించుకోవాలనమాట. ఊరికే చదవడము
వ విన విన్ కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవడం అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. అందరూ కలిసి కూర్చొని చర్చించుకోగలగాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ప్రసాదం మాత్రమే తినాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని తినాలి. ఇంకా నాలుగవదేంటి అంటే ఆహ్, విగ్రహారాధన చేయడం అన్నమాట. భగవంతుడిని అలంకరించడము, పూజ గదిని బాగా క్లీన్‌గా ఉంచుకోవడము, ఆరతులు చేయడం పొద్దున్న, సాయంత్రం ఇవన్నీ కూడా ఆహ్, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతుందనమాట. ఎప్పుడైతే కుటుంబం సంతోషంగా ఉంటుందో, అక్కడ ఏమవుతుందంటే భగవంతుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడనమాట ఆ ప్లేస్‌లో. తర్వాత అయితే ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీని ఎప్పుడు వదిలేయాలి అంటే, ఆ ఫ్యామిలీ అస్సలు మనం కంప్లీట్‌గా ఈ భగవంతుడి భక్తిలో ఉండి ఫ్యామిలీ కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంది. మనల్ని అసలు బయటికి రానివ్వకుండా 'రఘునాథ్ దాస్ గోస్వామి' ఆయన విషయంలో ఏమైందండి చాలా సార్లు వాళ్ళు ఆహ్, 'రఘునాథ్ దాస్ గోస్వామి' ప్రతిసారి మహాప్రభుని చూడడానికి రావడము, మళ్ళీ తీసుకొనొచ్చేయడము, మళ్ళీ ఈయన దొంగతనంగా పారిపోవడం, మళ్ళీ తీసుకొనొచ్చేయడం. ఫైనల్‌గా ఏం చేశారంటే ఫ్యామిలీని రిజెక్ట్ చేసేసారనమాట. వదిలేసి మహాప్రభుతో పాటు వచ్చేసారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కుటుంబం మనకు కంప్లీట్‌గా మన ప్రయత్నం మనం చెయ్యాలి. అయినా సరే మనకి పురోగతి చెందాలి. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనల్ని ఆపేస్తూ ఉంటే మనం వదిలేయాలన్నమాట అలాంటి ఫ్యామిలీని. లేకపోతే వాళ్ళు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా మనల్ని కూడా చేయనివ్వకుండా ఆపడము. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు చేయకపోయినా మనల్ని ఆపరన్నమాట. అలా ఉన్నా ఓకే. నో ప్రాబ్లమ్. మనం అక్కడే కంటిన్యూ అవ్వచ్చు. కానీ వాళ్ళు చేయకుండా, మనల్ని చేయకుండా, చేయనివ్వకుండా మనల్ని ఆపి అలా మనల్ని హింస పెడుతూ ఉంటే మాత్రం వదలాలి అని చెప్తున్నారు. ఈవెన్ అర్జునుడు కూడా స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాడండి ఫస్ట్ చాప్టర్‌లో మనం నేర్చుకున్నాం కదా! స్టార్టింగ్ అంతా నా ఫ్యామిలీ వాళ్ళని నేనెలా చంపేస్తాను, ఇదైపోతుంది, అదైపోతుంది అని చాలా రీజన్స్ చెప్తారనమాట. ఫైనల్‌గా ఈ ఫ్యామిలీ అనేది తన భక్తికి ఎందుకంటే కృష్ణుడంటే ఇష్టం అంటున్నాడు ఒక పక్క. ఇంకో పక్క నాకు ఫ్యామిలీ కావాలి అంటున్నాడు. అలా ఎలా అవుతుంది? మనకి ఏదో ఒక అటాచ్‌మెంట్ ఉండాలి. ఎయిదర్ కృష్ణ ఉండాలి, మన ఫ్యామిలీ పట్ల డిటాచ్‌మెంట్ ఉండాలి. 2 ఒకే దగ్గర ఉండవనమాట. ఫ్యామిలీ పట్ల అటాచ్‌మెంట్ అనేది ఎప్పుడుండాలని వాళ్ళందరూ కూడా భక్తులైనప్పుడు, వాళ్ళలో మన ఒక భక్తుల్ని చూస్తూ భగవంతుడిని సెంటర్‌లో పెట్టి, అప్పుడు వాళ్ళతో అటాచ్‌మెంట్ ఓకే. అంతేగాని ఇక్కడ అర్జునుడి కేస్‌లో ఏంటంటే, వాళ్ళందరిని చంపడానికి అర్జునుడు చాలా బాధపడిపోతాడు. తర్వాత భగవంతుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అప్పుడేమంటాడంటే, కృష్ణాని సెంటర్‌లో పెట్టుకొని, కృష్ణుడి ప్రీత్యర్థం యుద్ధం చేస్తాడనమాట. వాళ్ళందరిని కూడా చంపడం అనేది జరుగుతుంది. అలా డిటాచ్డ్‌గా ఉండాలనమాట. ఫ్యామిలీ తో మరీ టూ మచ్ అటాచ్‌మెంట్ మంచిది కాదు. అనాసక్తి, పుత్ర కళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి ఇవన్నీ చూసాం కదండీ! ఆహ్, నెక్స్ట్ సుఖదుఃఖ సమయములందు సమభావము. చాలా కష్టం. మన సాధక స్టేజ్‌లో ఉండేటప్పుడు సుఖం వస్తే మనం ఎలా ఉంటామంటే సూపర్ హ్యాపీ. అదే దుఃఖం వచ్చింది అంటే బాధపడిపోతూ ఉంటామనమాట. మన చాంటింగ్ చేసేటప్పుడు అదే దుఃఖం, దుఃఖం, దుఃఖమే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళు నన్నిలా అన్నారు. ఈ కష్టం వచ్చింది. ఈ ఆస్తులు పోయాయి. నా పిల్లలు చదవట్లేదు. లేకపోతే ఆఫీస్‌లో ప్రమోషన్ రావట్లేదు. ఫుల్ డిస్టర్బ్‌గా ఉంటామనమాట. చాంటింగ్ చేసేటప్పుడు కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అదే తిరుగుతూ ఉంటుంది. అయితే దానికి రాధేశ్యామ్ ప్రభు ఆయన లెక్చర్‌లో ఒక మంచి మాట చెప్పారనమాట. ఆహ్, చాంటింగ్ చేసేటప్పుడే మీ మైండ్‌కి మీరు స్ట్రాంగ్‌గా చెప్పండి. ఏమనంటే, "ఈ 2 అవర్స్ నేను కృష్ణుడికి మాత్రమే ఉపయోగిస్తాను. ఇది నాకు కృష్ణకి పర్సనల్ టైమ్. నేను కృష్ణుడికి మాత్రమే ఉపయోగిస్తాను. నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు." అని చాలా ఖచ్చితంగా అంటే కృష్ణుడికి మనం ఆ 2 అవర్స్ చాంటింగ్ టైమ్‌ని కంప్లీట్‌గా ఇచ్చేయాలనమాట. వేరే ఆలోచనలొస్తున్నా నీకు ముందే చెప్పాను కదా! కట్ అంతే. అక్కడ మనం కట్ చేసేయాలనమాట. ఆ ఆలోచనని ప్రొసీడ్ అవ్వనివ్వకూడదు. ఎందుకంటే మన వాల్యుబుల్ టైమ్ కృష్ణుడితో మనం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఎవరైనా ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట. నాకు టైం ఇవ్వట్లేదు అని అంటారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కూడా. ఆ టైం ఇవ్వడం ఇది కూడా అంతే అన్నమాట. కృష్ణుడి కోసం నేను నా టైంనివ్వాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం కృష్ణుడికి డొనేషన్‌లివ్వడము, తర్వాత ఏదేదో మనకి పైపైన చేయడం కాదన్నమాట. మనస్ఫూర్తిగా మనం కృష్ణుడికి టైంనివ్వాలి. మన ఎఫర్ట్ ఇవ్వాలి. మన ప్రేమనివ్వాలి అన్నమాట. అవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి కలిగి ఉండడం అన్నమాట. భగవంతుడి పట్ల చాలా భక్తి అనేది లేకుండా మిగతా క్వాలిటీస్ అన్నీ ఉన్నా సరే వేస్ట్ అన్నమాట.
అనన్యమైన భక్తి కలిగి ఉండాలి భగవంతుడి పట్ల. ఇంకా ఏం చెప్తున్నారు? ఏకాంతవాస కోరిక. అంటే ఏంటి? జనాలందరి దగ్గర ఉండి ఎవరితోటి మాట్లాడకుండా మొండి మొహం వేసుకొని కూర్చోవడం అది కాదనమాట. ఏకాంతవాస కోరిక అంటే ఏంటంటే, భగవంతుడి భక్తి వల్ల ఏకాంతంగా ఉండాలి అని కోరుకోవడం. ఆహ్, అంటే ఇప్పుడు భగవంతుడి భక్తుల సాంగత్యంలో ఉండాలి. కానీ ఆధ్యాత్మిక సారీ భౌతికవాదులు ఎవరైనా ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండాలనమాట. ఏకాంతాన్ని కోరుకోవాలి అలాంటప్పుడు. అదే భక్తుల సాంగత్యంలో ఉండేటప్పుడు అందరి సాంగత్యం తీసుకుంటూ ప్రతి ఒక్క భక్తుడి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒకటి చూపిస్తాడనమాట. కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. వాళ్ళు చాలా సిన్సియర్‌గా ఉండొచ్చు. అది మనం నేర్చుకోవచ్చు. ఏదో ఒకటి ఉంటుందనమాట భక్తిలో నేర్చుకోవడానికి. అలా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడాలనమాట. అంతేకాని ఆహ్, హ్మ్, ఆహ్, డివోటీస్ అనేవాళ్ళు భక్తులనేవాళ్ళు జనరల్‌గా హంసలాగా ఉండాలంటారు. కాకిలాగా ఉండకూడదు. కా, కా, కా అనుకుంటూ సౌండ్‌లు చేసుకుంటూ అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మెటీరియలిస్టిక్ పీపుల్‌తో కలవకూడదు. ఆధ్యాత్మిక పరంగా ఉండే భక్తులతో మాత్రమే వాళ్ళ సాంగత్యం తీసుకొని ఉండాలి అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి. ఇది ఆల్రెడీ కవర్ అయింది. ఆధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్‌ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ఎందుకంటే మనం భౌతికంగా ఎన్ని చదువులు చదివినా అవేవి కూడా మనకి నెక్స్ట్ జన్మకి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. ఎక్సెప్ట్ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మనకి నెక్స్ట్ లైఫ్‌లో కూడా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా పరతత్వము యొక్క తాత్విక అన్వేషణ. పరతత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట. భగవంతుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం. భక్తి అని చెప్పి రకరకాల సేవలు చేస్తున్నాం. కానీ మనం చేసినవన్నీ కూడా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకొనెళ్ళలేకపోతే, ఆ క్వాలిటీస్ అన్నీ దేనికండి? జ్ఞానం అంతా సంపాదించుకొని ఏం చేస్తాం మనం? కదా! ఫైనల్ గోల్ ఏంటి అంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడి పట్ల ప్రేమని పెంపొందించుకోవాలనమాట. లేకపోతే మనం ఎంత మంచి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకున్నా అవన్నీ కూడా వేస్ట్. శ్రమ ఏవ హి కేవలం అని చెప్పి మనం భాగవతంలో నేర్చుకున్నాం గదా! ఆహ్, ఇవన్నీ కూడా జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. ఈ 20 కాకుండా మిగతావన్నీ కూడా అజ్ఞానమే అని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ 20 లక్షణాలు కూడా అయితే ఇక్కడ ఇవన్నీ క్వాలిటీస్‌తో పాటు ఈ 19 క్వాలిటీస్‌తో పాటు డివోషన్ అనేది ఇంపార్టెంట్. ఇది జ్ఞానయోగులకి అని చెప్పారు. అయితే భక్తి యోగులకేంటంటే డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. భగవంతుడికి భక్తి చేయి ఆటోమేటిక్‌గా పాజిటివ్ మంచి లక్షణాలన్నీ ఆటోమేటిక్‌గా మనలో డెవలప్ అయిపోతాయన్నమాట. ఒక్కొక్క క్వాలిటీని మనం ఏం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఏంటంటే భక్తి మార్గంలో ఏంటంటే మన అల్టిమేట్ గోల్ భగవంతుడిలో లీనమైపోవడం, చొచ్చుకొని పోవడం అవన్నీ కాదండి. లేకపోతే బ్రహ్మజ్యోతి దగ్గరికెళ్ళడము ఇవంతా కాదు. భగవంతుడికి నిజంగా మనస్ఫూర్తిగా ఒక తల్లి బిడ్డకి ఏ రకంగా అయితే సేవ చేస్తుందో చిన్నప్పుడు వాళ్ళు పడుకునే ఉంటారు. అన్ని పనులు తినిపించడం దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళు ఏమైనా మూత్ర విసర్జన అవేమైనా చేసినా, మలం క్లీన్ చేయడము అంతా కూడా మనమే చేస్తాం కదండీ! తల్లులే చేస్తారు. ఏదైనా ఆశిస్తామండి అంత చిన్న పిల్లల నుంచి మనం వీళ్ళు పెద్దయ్యాక నన్ను చూస్తారో, చూడరో ఇలా అంతా మనం ఆలోచించాం కదా! భౌతిక ప్రపంచంలో అమ్మ ప్రేమ అనేది అన్‌కండిషనల్ లవ్ అన్నమాట. ఏమి ఆశించకుండా ప్రేమిస్తూ ఉంటది తల్లి అనేది. అలాంటి ప్రేమని మనం భగవంతుడి పట్ల డెవలప్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానమంతా బ్రెయిన్‌లో పెట్టుకుంటే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్. దానివల్ల ఉపయోగం ఉండదు. ఫస్ట్ మనం చెప్పుకున్నాము. నాలెడ్జ్ అనేది ఏంటంటే మైండ్‌కి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. మన హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. అది నిజమైన జ్ఞానము. భగవంతుడికి భక్తి చేస్తేనే ఆ నిజమైన జ్ఞానం అనేది వస్తుంది. మిగతా అన్ని లక్షణాలు వచ్చేస్తాయన్నమాట. అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏవో జరిగినా భగవంతుడు అవన్నిటిని పట్టించుకోరనమాట. ఆహ్, అదండి ఈరోజు శ్లోకాలు. మనం 18.67 తర్వాత ఈ 13వ అధ్యాయంలో 8-12 శ్లోకాలు చూసాము. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి దండవత్ ప్రణామాలండి. ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. జ్ఞాని యోగికి భక్తి యోగికి డిఫరెంట్ ఏంటండి? జ్ఞానయోగం అంటే మాతాజీ అది జస్ట్ మన జ్ఞానాన్ని సంపాదించుతూ ఉంటాము. తర్వాత వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే భగవంతుడిలో లీనమైపోవాలి.
భక్తి అంతగా ఉండదు మాతాజీ. భక్తి కాన్సెప్ట్ అన్ని విషయాలతో పాటు భక్తి కూడా ఒక యాస్పెక్ట్ అంతే. అంతేకాని వాళ్ళకి భక్తి అనేది అంత ఎక్కువైతే ఉండదు. అదే భక్తి యోగము అంటే ప్యూర్‌గా ఇంకా ఓన్లీ భక్తి మాతాజీ. వాళ్ళేంటంటే భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి అని చూస్తూ ఉంటారు. ఈ జ్ఞానయోగంలో ఏంటి? వీళ్ళ గోల్ ఏంటంటే భగవంతుడిలో లీనమైపోవాలి. అది గోల్ పెట్టుకుని ఉన్నారక్కడ. ఈ భక్తి యోగంలో మన గోల్ ఏంటి? భగవంతుడిని ప్లీజ్ చేయడం. ఎలా భగవంతుడు తృప్తి పడతాడు? భగవంతుడు ఎలా సంతోషంగా ఉంటాడు? ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనం మన పిల్లల కోసం కూడా మనం అలాగే ఆలోచిస్తూ ఉంటాం కదండీ! మనకి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా నాకెలా ఉన్నా పర్వాలేదు. నా బాబు లేకపోతే నా పాప బావుందా? లేదా? ఇవి మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే అటునుంచి ఏమి ఆశించకూడదు. ఇది భక్తి. జ్ఞానయోగంలో ఏంటి? జ్ఞానాన్ని సంపాదించుకొని నేను కృష్ణుడిలో లీనమైపోవాలి. దానికోసం అడుగుతూ ఉంటారనమాట. ఈ భక్తి యోగంలో అలా కాదు. నిస్వార్థమైన ప్రేమ భగవంతుడి పట్ల. మాతాజీ జ్ఞానయోగులు థ్యాంక్ యూ. కేవలం భగవంతుళ్ళ ఐక్యమైపోవడానికి సరిపడే జ్ఞానాన్ని తీసుకుంటారు కదా అంతే. అంతే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంతేగాని వాళ్ళు ధన్యవాదాలు. భగవంతుడికి సేవ చేయాలని అనుకోరు. అనుకోరు. వాళ్ళకి తర్వాత ఒకవేళ ఏదైనా శుద్ధ భక్తుల సాంగత్యం ఏమన్నా వస్తే గనక అదృష్టం బాగుంటే అప్పుడు సేవ అప్పుడు చేస్తారు. వాళ్ళు భక్తిలోకొస్తారు. రైట్. అంతే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ హరే ఇంకెవరికి కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ ముందు నేను మంగళహారతికి లేగలుగుతాను మాతాజీ. ఇప్పుడు లేలేకపోతున్నాను. ఏమైనా టిప్స్ చెప్తారా మాతాజీ? ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రాబ్లమ్ ఏంటి మాతాజీ? ముందు ఎలా చేసేవాళ్ళు? ఇప్పుడు ఏదైనా చేంజెస్ జరిగాయా? అంటే పిల్లల చదువులు కానీ, మీరు ఎక్కువసేపు వాళ్ళతో కూర్చోవడం వల్ల, లేకపోతే నైట్ లేట్‌గా పడుకోవడం ఇలాంటివి ఏమైనా చేంజెస్ అంటే జరిగితే ముందు ఇంట్లో అందరు ఉన్నారు మాతాజీ. ఇప్పుడు వాళ్ళు అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. ఎవరు లేకపోయా. మా హస్బెండ్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఒక్కదాని ఉండడం వల్ల భయం వేసి లేయట్లేదు మాతాజీ ఫస్ట్. ఓహ్! ఓకే. ఓకే. ఆ! లేయాలని ఎంత అనుకున్నా గాని ఎందుకో కొంచెం ఓకే. మీతో ఉండడానికి ఎవరు లేరా మాతాజీ? అంటే చుట్టాలు పిల్లలు కానీ, లేకపోతే ఆహా లేరు మాతాజీ. ఓకే. మోస్ట్‌లీ ఏంటంటే మాతాజీ మనం ఎప్పుడూ ఏంటంటే ఇది చెప్పినంత ఈజీ కాదు. కానీ ప్రయత్నిస్తే ఓకే మాతాజీ. ఏంటంటే మీరు ఎక్కువ కృష్ణుడి బుక్స్ అవి చదవడానికి ఎక్కువ ట్రై చేయండి మాతాజీ. ఫస్ట్ ఆ భయం ఎందుకుండాలి మనకి? కదా! భయం అది కాక ఎందుకుండాలి? ఇది అపార్ట్మెంట్ మాతాజీ. 4కి లేస్తే డిస్టర్బ్ అవుతుందేమో అని ఒక గిల్టీ ఫీలింగ్. కానీ ఇంట్లో ఎవరు అది. లేరు మాతాజీ. అలాంటప్పుడు ఇంక మీకు డిస్టర్బెన్స్ ఏముంది? అంటే లేసినప్పుడు ఇంకా ఇంట్లో ఫస్ట్ ఈ కసు చిమ్మడం అవన్నీ చేస్తాం కదా మాతాజీ. అలా శబ్దం మాతాజీ అవుతుందేమో. జనరల్‌గా మనం అంటే ఏం చేస్తామంటే డివోటీస్ జనరల్‌గా ఏం చేస్తారంటే గిన్నెలు తోమడము, ఇల్లు క్లీనింగ్ అంతా ముందు రోజు నైటే అంతా కంప్లీట్ చేసేసుకుంటారు మాతాజీ. నైట్ అంతా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ రోజుకేంటంటే జస్ట్ దేవుడి ముందు మనం అలాగా క్లీన్ చేసేసి మంగళారతి అవి స్టార్ట్ చేసేయొచ్చు. అంతేకాని మనం పొద్దున్న లేసి క్లీనింగ్ అవన్నీ పెట్టామనుకోండి, మనం 4కి లేచినా 5 వరకు ఈ పనులే సరిపోతాయి. మాది చేయలేమప్పుడు. ముందు రోజు నైటే అన్నీ ఆరతికి సంబంధించినవి కూడా మనం అన్నీ రెడీగా పెట్టేసుకోవాలనమాట. అంటే పువ్వులు అవి పెట్టలేమనుకోండి. కానీ క్లీనింగ్ అంతా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, పొద్దునకి డ్రై అయిపోతాయి. అంతా డైరెక్ట్‌గా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ నైట్ తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి మాతాజీ. వీలైనంత తొందరగా 9:00కి ఇలా పడుకుని పోయారనుకోండి, ఆటోమేటిక్‌గా 3కి మెలుకువ వచ్చేస్తుంది కదా! 3, 4 ఆ టైంలో. మళ్ళీ ట్రై చేయండి మాతాజీ. అదే లేకపోతే మాతాజీ అదొక్కటి మీకు బాధేస్తుంది. ఎవరైనా మీ గ్రూప్‌లో గ్రూప్ ఆఫ్ డివోటీస్‌లో ఎవరైనా మీకు బాగా క్లోజ్‌గా ఉన్న మాతాజీ ఎవరైనా ఉంటే, కొన్ని రోజులు ఆ మాతాజీ హెల్ప్ తీసుకోండి. మీరు ఏ టైంకైతే లేవాలనుకుంటున్నారో మాతాజీ ఆల్రెడీ అదే టైంకి లేస్తూ ఉంటే, మీకు ఆ టైంకి కాల్ చేయమని చెప్పండి. అది కూడా హెల్ప్ అవుతుంది మాతాజీ. కొన్ని రోజులు చేశారనుకోండి, మళ్ళీ మీరే ట్రాక్‌లోకొచ్చేస్తారు. ఆ తర్వాత చేయకపోయినా పర్వాలేదు. తర్వాత పడుకునే ముందు ప్రతిరోజు ప్రభుపాద్‌కి బాగా ప్రే చేసుకొని పడుకోండి. ప్రభుపాద్ నేను ఈ మధ్య మంగళారతి మిస్ అయిపోతున్నాను. నన్ను లేపండి ప్రభుపాద్ అని. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని లేపుతారు మాతాజీ. ఏదైనా కలైనా భయంకరమైన కలలైనా వస్తాయి. అంటే మన మనస్తత్వాన్ని బట్టి అన్నమాట.
మనకి ఏం చేస్తే మనం లెగుస్తాం అనేది ఆయనకు తెలుసు కదా! ప్రభుపాదుల వారికి. అలాంటివి చేసి మనల్ని లేపుతారు. ట్రై చేయండి మాతాజీ. నాకైతే వర్కౌట్ అవుతుంది. ప్రే ఓకే. చేసుకొని పడుకుంటే ఖచ్చితంగా లేస్తాననమాట. మాతాజీ నాకు నంబర్ ఇస్తే నేను కాల్ చేస్తా మాతాజీ ఆ టైంకి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుపాద అవును ఆల్రెడీ రెసిప్రొకేట్ నేను చేస్తున్నారు నంబర్ మాతాజీ రూపంలో. నంబర్ పంపించిన చూడండి నేను మీరు మీకు. ఆల్రెడీ ఈ ఫార్ములా పాటిస్తున్నాను మాతాజీ. మన గ్రూప్ లోనే మణి అనే అతనికి ఫోన్ చేస్తా ఉంటాను. పొద్దున్నే ఒక్కసారి నాకు రింగ్ ఇవ్వండి మాతాజీ ఆ టయానికి అని అంటారు. మంగళహారతికి తను కూడా అటెండ్ అవుతున్నారనమాట. ఓకే. ఇట్లాగే ప్రతిరోజు ఒక 15 డేస్ నేను ఫాలో అయ్యాను. నేను హ్మ్. లెగవటం 4 గంటలకి ఫోన్ చేయటం. 4:30 కల్లా తను కూడా రెడీ అయిపోయి వచ్చేసేయటం. జపం హ్మ్. చేసుకుంటా కూర్చొని మంగళహారతికి అటెండ్ అవ్వటం. జపం హ్మ్. అవుతుంది. ఇటు మంగళహారతి 2 చూస్తున్నాము. ఓకే. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాడు తను. ఓకే. మాతాజీ ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? కర్నూలు మాతాజీ. గుంటూరు కర్నూలా? మాతాజీ. మాతాజీ మేము కూడా మాతాజీ. కర్నూలు మాతాజీ. ఓ కర్నూలు ఎక్కడ మాతాజీ? కర్నూలు ఇక్కడ